అందరికీ స్వాగతం. నమో నమః. దేవవాణి విలాసః మధ్యమ శ్రేణి కక్ష. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. संस्कृते ह्यनुरक्ताश्च शिक्षणाय प्रवर्तिताः देववाणी विलासे वह स्वागतं च पुनः पुनः सर्वेषां स्वागतं. अंदरिकी स्वागतं अंडी. देववाणी विलास कक्षाकी वच्चिन मी अंदरिकी कूडा स्वागतं. संस्कृतेन हि संस्कारः संस्कृतिश्च विवर्धते कटिबद्धा भवे मात्रा रक्षणाय च संस्कृतेः. ఈ శ్లోకం ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ పాఠాలు ఒక ఉద్దేశంగా జరుగుతున్నాయి. సంస్కృత శిక్షణము సంస్కృతి యొక్క రక్షణానికి, మన సనాతన ధర్మ యొక్క రక్షణానికి మనము పాటుపడాల్సిన బాధ్యతని మనకు అప్పగిస్తుంది. ఎవరికి ఎంత చేతైతే అంత మనము కటిబద్ధులం అవుదాము, ఎంత వీలైతే అంత చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ పాఠాలు చెప్పటమైనది. ఆ విషయం జ్ఞాపనం చేయడానికే ఈ శ్లోకం. మొట్టమొదలు మనము ఈ పాఠాల ముందర ఒక పరిచయం చేసుకుందాం. ఏం పరిచయం అంటే భాష గురించిన అంశాలు, సంస్కృతం విశేషించి సంస్కృతం గురించిన అంశాలు. సంస్కృతం అంటే ఏంటి? సంస్కృతం పేరు సంస్కృతమేనా, ఇంకేమన్నా ఉందా అంటే దీని పేరు దేవభాష అని, దేవవాణి అని, స్వర్వాణి అని చాలా రకాలుగా వింటూ ఉంటాము. అసలు సంస్కృతం పేరు సంస్కృతమేనా అంటే కాదు. సంస్కృతం అనేది కూడా దాని విశేషణమే. సంస్కరింపబడినది అని, లేకపోతే పరినిష్ఠితమైందని, ఏదో ఒక వేరే అర్థాలు చెప్తూ ఉంటారు. అయితే సంస్కృతం దాని పేరు అయితే కాదు, తప్పకుండా కాదు. సరే, గీర్వాణవాణి అంటారు, దేవతలు మాట్లాడే భాష అంటారు, అదొకటి. నిజంగా దేవతలు మాట్లాడతారో లేదో మనకు తెలియదు. ఓకే, నేను దాన్ని ఎందుకు తెలియదు అంటున్నానంటే, మరి మనము స్తోత్రాలు అవన్నీ సంస్కృతంలో చదువుతాము, కానీ మనకి ఏదన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా మనం తెలుగులోనే మాట్లాడతాం. దేవతలకు అర్థమవుతోంది, వాళ్ళు మరి మన కష్టాలను తీరుస్తున్నారు, అవునా? కాబట్టి మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి సంస్కృతం నేర్చుకోక్కర్లేదు. వాళ్ళకి మన భావన అర్థమవుతుంది, వాళ్ళు చక్కగా భావనతో కూడా కనెక్ట్ అవుతారు. అయితే మరి ఏంటి ఇక్కడ అంటే, దీనికి కంచి పరమాచార్య గారి పుస్తకంలో నాకు ఒక సమాధానం దొరికింది. ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, హిందూ ధర్మానికి కూడా పేరు లేదు, మీరు గమనిస్తే. ఓకే, హిందూ ధర్మానికి కూడా, హిందూ అనేది కూడా దాని పేరు కాదు. సనాతన ధర్మం అంటారు కానీ అది కూడా పేరు కాదు. ఏష ధర్మ సనాతన అని ప్రతి చోట వస్తుంది కాబట్టి ఓహో ఇదేదో అదే ప్రాచీనమైంది పురాతనమైంది అన్న అర్థంలో ఏష ధర్మ సనాతన అన్నారు. ఆ పదాన్ని పట్టుకొని మనం సనాతన ధర్మం అనుకుంటున్నాం, కానీ అది కూడా కాదు అని ఆయన అంటారు. ఏంటి కారణం? ఇప్పుడు ఇంకా మిగతా మతాలు ఉన్నాయి, వాటన్నిటికీ నిర్దిష్టంగా పేర్లు ఉన్నాయి. చాలా 5 లెటర్ నేమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఎక్కువ లెటర్ నేమ్స్ ఉన్నాయి. మనకి మరి మన మతానికి ఎందుకు లేదు అంటే ఆయన అంటారు, ఇది చాలా ప్రాచీనమైనది, దీనికి ప్రారంభమైన డేట్స్ ఏమీ లేవు. ఇది ఒక మతంగా కానీ అట్లా లేదు, దీనికి ఒక డేట్ అంటూ లేదు. ఆలోచిస్తే వేరే ఏమీ లేనప్పుడు ఇది ఒక్కటే ఉండేది, ఒకటే ఉన్నప్పుడు పేరెందుకు? అందుకనే బహుశా మన మతానికి పేరు లేదేమో. ఒకటే ఉంటే ఇంకా దాన్ని అడ్రస్ చేయక్కర్లేదు. ఒక మతంగా ఒక జీవన విధానం, అందుకని అంటారు ఇది జీవన విధానం అండి, ఇది మతం కాదు, ఇది ఒక సెట్ ఆఫ్ రూల్స్ కాదు, అది ఇది అనేసి చెప్తూ ఉంటారు. కాబట్టి జనులు ధర్మాత్ములయ్యి వాళ్ళ పని వాళ్ళు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చేస్తున్నారంటే, తర్వాత ఇతర మతాలు వచ్చిన తర్వాత మనం ఏంటి అని మనం చూసుకొని మన కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఏమో మనం చూసుకోవాల్సి వచ్చింది. అదే మన సంస్కృతానికి కూడా అప్లై అవుతుంది. సంస్కృతానికి కూడా వేరే పేరు లేదు, సంస్కృతం అనేది కూడా దాని పేరు కాదు. అయితే దేవవాణి, దేవభాష అంటారు కదా, దానికి ఒక మీనింగ్ చూద్దాం. మంచి మీనింగ్ ఉంది. మరి అయితే ఏంటి, దేవతలు మాట్లాడే భాషనా, అయితే దేవతలతో మనం మాట్లాడాల్సిన భాషన అంటే కాదు. దేవభాష అంటే మనలో దేవత్వాన్ని జాగృతం చేసే భాష అనేది మనకు పూర్తిగా అనుభవంలోకి రాబోతున్న విషయం. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ క్లాస్ కాబట్టి మీరు ఇదివరకే కొంత సంస్కృతం నేర్చుకుని ఉన్నారు అందరూ కూడా, కాబట్టి మీకు అనుభవం తప్పకుండా అయి ఉంటుంది. అందరూ ముక్తకంఠంగా ఒప్పుకుంటారు నేను ఈ మాట కనుక చెప్తే. సంస్కృతము మనలో ఉన్న మానవ గుణాల నుంచి మనని ఇంకా అధిగమింపచేసి, అంటే రాక్షస గుణాలు కాదు, జడ గుణాలు కాదు, ఫస్ట్ మానవ లక్షణాలే ఉత్తమ లక్షణాల్లో ఉంటాం. అందుకే మనకు సంస్కృతం అనేది ఆసక్తి కలుగుతుంది. అక్కడి నుంచి మనని ఇంకా పైన స్థాయికి సంస్కృతం అని తీసుకొని వెళ్తుంది. కాబట్టి దైవ భాష అంటే మనలో దైవత్వాన్ని జాగృతం చేసే భాష అని మాత్రమే అర్థాన్ని మనం చక్కగా నిస్సంకోచంగా తీసుకోవచ్చు.
అది సంస్కృతం ఫస్ట్. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము అనే దాన్ని మనకు ముందు శ్రద్ధ కలుగుతుంది. అదైన తర్వాత ఎంత ప్రాచీన భాష సంస్కృతం అనేది. ప్రాచీన భాషను అందరూ ఒప్పుకుంటారు, అన్నిటికన్నా ప్రాచీన భాష అని ఒప్పుకుంటారు. ఎంత ప్రాచీనం అనేది మనం వెళ్ళాలి అంటే మనకి రిటర్న్ రికార్డ్స్ అంటే రాత ప్రతులు ఏవి మనకు అత్యంత ప్రాచీనమైనవి ఈ లోకంలో దొరుకుతున్నాయో అది చూసుకుంటాము. ఓకే, సో అన్నిటికంటే ప్రాచీన పుస్తకము ఋగ్వేదము. ఋగ్వేదము డేట్ బాలగంగాధర తిలక్ వీళ్ళందరి ప్రకారము మన మహాభారతం రామాయణం డేట్స్ 5000 దాకా వెళ్తున్నాయి, 5000 BC దాకా వెళ్తున్నాయి. వేదం అంతకంటే ప్రాచీనమైంది కాబట్టి తప్పకుండా ఒక 10,000 BC దాకా వెళ్ళిపోవచ్చు, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అప్పటికే. ఎందుకంటే రామాయణ కాలానికి పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉంది వైదిక ధర్మము. కాబట్టి ఋగ్వేదం ఇంకా ప్రాచీన పుస్తకం. రాత ప్రతిగా అనుకోండి, లేకపోతే ఒక మన మౌఖిక పరంపరగా వచ్చింది చూసుకోండి, ఏదైనా కూడా మనకి అది ఒక అత్యంత ప్రాచీనమైన పుస్తకం. కాబట్టి ఆధారంగా ఈ ప్రాచీన భాష అంత సంస్కృతంలో ఉంది కాబట్టి ప్రాచీన భాష అని మనకు తెలుస్తుంది. దాని తర్వాత పేరు లేకపోవటం, అది కూడా ఇప్పుడే మనము ఇంతకుముందే చర్చించుకున్నాము. ఈ రెండు దాని ప్రాచీనత్వాన్ని మనకు తెలియజేస్తాయి. అంటే నేను మిగతా వాటికి వెళ్ళట్లేదు, ఒక స్థూలంగా పరిచయం ఇచ్చుకుంటూ వెళ్తున్నాను, మరీ వివరాల్లోకి వెళ్ళట్లేదు. తర్వాత సంస్కృత భాష మహత్వం ఏంటి? నేను చాలా వేగంగా మాట్లాడితే కనుక చెప్పండి, కొంచెం నెమ్మదిగా చెప్తాను. సంస్కృత భాష యొక్క మహత్వం ఏమిటి అంటే చాలా విన్నాం మనము, చాలా రకాలుగా ఎన్నో మహత్వాలు ఉన్నాయి. ఒక రోజులో ఒక గంటలో చెప్పడం చాలా కష్టము. కానీ ముఖ్యంగా మన 3 బిందువుల వల్ల నేను ఆ మాటని బాగా ఇష్టపడతాను. ఏంటంటే భారతీయ భాషలు, మనం భారతదేశంలో పుట్టాము, మనకి ఎన్నో మాతృభాషలు, మనకి ఎన్నో రాష్ట్రాల పరంగా భాషా ప్రాతిపదికనే మన రాష్ట్ర విభజన జరిగింది. ఈ మనం మాట్లాడుతున్న అన్ని భాషలకు ఆధారము సంస్కృతము. ఇంకా వీలైతే విదేశీ భాషలకు కూడా ఆధారము సంస్కృతమే అని మనకి కొంత ప్రూవ్ కూడా చేశారు వాళ్ళు. అట్లాగేనండి, తప్పకుండా మెల్లగా మాట్లాడతాం. కాబట్టి ఇది భారతీయ భాషలన్నిటికీ ఆధారం కాబట్టి మనం భారతీయులం కాబట్టి మనము సంస్కృతాన్ని నేర్చుకోవటంలో ఎంతో అర్థం ఉంది. తర్వాత మూల భాషా తత్వాలన్నీ కూడా సంస్కృతంలో నిబిడీకృతమై ఉన్నాయి. మూల భాష తత్వాలు అంటే భాషలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఒక నౌన్, ఒక వర్బ్, ముందు మనం నేర్చుకోబోతాం. గ్రామటికల్ ఎలిమెంట్స్ తీసుకోండి, లేకపోతే ఒక భాషలో సామాన్యంగా ఇప్పుడు సోషల్ ఫీచర్స్ తీసుకోండి, సామాజిక అంశాలను తీసుకోండి, సైకలాజికల్ తీసుకోండి, ఏవి తీసుకున్నా వాటన్నిటికీ కూడా సంస్కృతంలో ఒక నిర్దిష్టత, ఒక పటిష్టమైన ఒక పద్ధతి కనిపిస్తాయి. కాబట్టి అది మనం తొందరలోనే తెలుసుకుంటాం. అంటే మనం నేర్చుకుంటూ ఈ పాయింట్ కి నేను మీకు ఆధారాలు అక్కడిస్తాను, నేర్పిస్తూ. తర్వాత మూడో అంశం ఏంటి అంటే నూతన శబ్దాలని నిర్మాణం చేయటానికి మనకు సంస్కృతంలోనే ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఎట్లా అనేవి మనం నేర్చుకుంటే వెళ్తాము. అది కొంత మీకు అనుభవం ఉండొచ్చు. ఒక ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ నేను చెప్పదలుచుకుంది ఆరక్షణ్ అనే మాట. ఆరక్షణ్ అంటే రిజర్వేషన్. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మనం రిజర్వేషన్ చేయించుకుంటాము. తెలుగు వాళ్ళు రిజర్వేషన్ అని వాడతారు, కానీ హిందీ వాళ్ళు ఆరక్షణ్ అనే మాట వాడతారు. రక్ష అనే ధాతువుకి ఆ అనే ఉపసర్గ జోడించి వాళ్ళు ఆ పదాన్ని తయారు చేసుకున్నారు. ఇటువంటి స్కోప్ ఉన్నవి ఎన్నో పదాలకు స్కోప్ సంస్కృతంలో ఇంకా ఇప్పటికీ ఈనాటికి కూడా ఉన్నది. కాబట్టి సంస్కృత భాష యొక్క మహత్వం ఈ 3 విషయాల వల్ల స్థూలంగా మనం తెలుసుకున్నాం. తర్వాత సంస్కృతంలో ఏమి ఉంది? ఓకే, భాష ఏనా? ఓకే, భాష గొప్పది, భాష వల్ల ఇది వస్తుంది, భాష వల్ల అది వస్తుంది, ఎంతసేపు భాష చుట్టూ మాట్లాడతారు. ఏముంది అసలు సంస్కృతంలో అంటే మన భారతీయులకి సంస్కృతం గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరు అరబిందో మాటల్లో చెప్పాలంటే నా సంస్కృతంలో రామాయణం ఉంది అంటాడు ఆయన, అంతే, ఇంకేం మాట్లాడడు. నా సంస్కృతంలో నా రామాయణం ఉంది అంటాడు ఆయన. కాబట్టి ఒక రామాయణమే అంత మహత్తు కలిగింది. ఇంకొక ఆయన అంటాడు మహాభారతం ఒక్కటి నిలిస్తే చాలు, మిగతా పుస్తకాలన్నీ లోకంలో తగలబెట్టినా పర్వాలేదు అంటాడు. కాబట్టి మహాభారతం అంత మహత్వమైంది. సరే, బాగుందండి. ఇంకొక ఆయన భాగవతాన్ని జీవితం చేసేసుకుని ఆయన బతికేస్తూ ఉంటాడు. ఆయన భాగవతం బయటికి రాడు, ఆయన కోసం భాగవతమే సర్వస్వము. నేను ఇన్నిసార్లు చదివాను, నేను 15 సార్లు చదివాను, 18 సార్లు చదివాను వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా చూస్తూ పోతే ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలు, ఎంత వాంగ్మయం సంస్కృతంలో ఉందో తెలుస్తుంది. సో వీటన్నిటిని మనకు విభాగంగా చేసుకొని చూద్దాం.
చతుర్దశ విద్యాస్థానాలు అనేది ప్రాచీన విభాగం. ప్రాచీన కాలంలో ఈ మన ఉన్న వాంగ్మయాన్నిటిని కూడా ఎట్లా చెప్పేవాళ్ళు అనేది చతుర్దశ అంటే 14 విద్యాస్థానాలుగా విభజించారు. ఏవేంటి? అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతాశ్చతుర్దశ. ఈ విద్యలన్నీ కూడా చతుర్దశ అని చెప్తున్నాడు. తర్వాత వాటిల్లో ఇంకొక 2-3 చెప్పారు, అన్ని కలిపి అష్టాదశ అంటున్నారు. కానీ ముందు మనం ముఖ్యంగా చతుర్దశ విద్యలే మనకు ప్రసిద్ధమైనవి. ఏమేంటి? అంగాని. అంగాని అంటే మన చేతులు కాళ్ళు లాగా అంగాలు. ఏవి మరి? ఇక్కడ మనం విద్యల గురించి కదా మాట్లాడుతున్నాము. ఇక్కడ అంగాలు ఏంటి అంటే, ఒక వేద పురుషుడు అనే ఆయన ఉన్నాడు, ఆయనకు అంగాలు ఉన్నాయి. అవునా? ఆయన అంగాలుగా చెప్పబడ్డవి 6 అంగాలు ఉన్నాయి, షడంగాని. ఓకే, అవి ఏవేంటి అవి అంటే తర్వాత చూద్దాము. సో వేదాలు 4, వాటి అంగాలు 6, మొత్తం 10. దాని తర్వాత మీమాంస న్యాయ విస్తర 12. న్యాయశాస్త్రము అంటే తర్కము, న్యాయము వైశేషికము కలిపి న్యాయశాస్త్రం అని చెప్తూ ఉంటారు. ఎక్కువగా తర్కం అంటారు, 2 కలిపి. తర్వాత పురాణము, ధర్మశాస్త్రము, ఇక్కడితోటి 14 అయ్యాయి. 6 వేదాంగాలు, 4 వేదాలు, మీమాంసా శాస్త్రం అంటే ఇవి దర్శనాలు అనమాట. మీమాంస, న్యాయము, దర్శనాలు అనమాట. దర్శనాలు 6 ఉన్నాయి నిజానికి, కానీ వాటిల్లో ముఖ్యమైనవి ఇవి. ఇందులో వేదాంతం అవేవి వేరేవి తీసుకోలేదు వాళ్ళు, కేవలము లౌకిక విద్యల వాటిల్లో మనం తీసుకున్నాము. పురాణము, ధర్మశాస్త్రము కూడా ఇవన్నీ కలుపుకొని 14 విద్యలు. తర్వాత ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వము అంటే సంగీతము, అట్లాంటివన్నీ కూడా, అర్థశాస్త్రము, ఇవన్నీ కలుపుకొని 18 అన్నారు. సరే, అవి కూడా విద్యలే. ఇంకా అట్లా తీసుకుంటూ పోతే ఒక్కొక్క దాంట్లోంచి ఇప్పుడు ఆయుర్వేదం, ధనుర్వేదము వేద అంగాల్లో ఉపాంగాల్లోకి వస్తాయి. వేదాంగాలు ముఖ్యాంగాలు 6, ఉపాంగాలు ఇంకా కూడా ఉన్నాయి అన్నమాట. సో వాటిల్లో అంతర్భూతం అవుతాయి. అర్థశాస్త్రం శాస్త్రాల్లోకి వచ్చేసి ధర్మ, అర్థ, కామశాస్త్రం కూడా ఉంది. ఇంకా మాట్లాడితే మోక్ష శాస్త్రం, వేదాంతం అన్నమాట. సో 4 పురుషార్థాలకి 4 శాస్త్రాలు కూడా మనకు చెప్పబడ్డాయి. ఎందులో మరి ధర్మశాస్త్రంలోకి ఏం వస్తాయి అంటే స్మృతులు వస్తాయి. ఈ మనుస్మృతి ఇవన్నీ వింటూ ఉంటాం కదా, ఈ స్మృతులన్నీ దాంట్లోకి ధర్మశాస్త్రాల్లోకి వస్తాయి. బాగుంది. ఆధునిక విభాగం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. ఇందులో ఏమీ లేదు, వైదిక వాంగ్మయము, లౌకిక వాంగ్మయము అని విభజిస్తారు. ఈ రెండిట్లోకి అంతర్భాగం కాని శాస్త్ర వాంగ్మయం ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదాకే చెప్పిన ఆయుర్వేదాలు, ధనుర్వేదాలు ఇవన్నీ కూడా శాస్త్రాలు అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా వస్తాయి. దర్శనాలు కూడా వస్తాయి దాంట్లోకి. వైదిక వాంగ్మయం అంటే పూర్తిగా మన వేదాలు, వేదాల సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్ అని వేదంలోనే 4 భాగాలు ఉన్నాయి. అవంతా వేద వాంగ్మయంలోకి అవుతుంది. అది మహాభయంకరమైన అటవీ అన్నమాట. అది దానికి చాలా యోగ్యతలు కావాలి, గురువు ముఖంగా నేర్చుకోవాలి. కాబట్టి సామాన్యుల కోసం వేదాలకి తెరిపిడి లేదు. అది మనం జోలికి వెళ్లాల్సిన కాదు. ఎంతో నిష్ఠావంతమైన జీవితాన్ని గడుపుతూ ఇంకా వేరేవేమీ లేని వాళ్ళు, ఒక త్యాగశీలులైన వాళ్ళు మాత్రమే చేయగలిగిన పని. వేదాలు, వేదాంగాలలో వేదిక వాంగ్మయంలోకి వెళ్ళిపోయింది. తర్వాత లౌకిక వాంగ్మయంలోకి ఏమొస్తుంది? మనం సాహిత్యం అనే పేరుతో వినేదంతా లౌకిక వాంగ్మయంలోకి వస్తుంది. కావ్యాలు, దాని తర్వాత నాటకాలు, చిన్న చిన్న పద్యాలు అయితేనే ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. మనం వింటున్న కాళిదాసు, మాకుడు ఇవన్నీ వింటున్నాం కదా, అవన్నీ సాహిత్యంలోకి వస్తాయి. కాబట్టి శాస్త్ర వాంగ్మయం వచ్చేసరికి పురాణాలు అంటే ఈ చదువు అప్లికేషన్ కోసం, అంటే ధర్మం యొక్క ఆచరణ విషయంలో అప్లికేషన్ కోసం వచ్చేవేమో మధ్య రకంవి. ఓకే, పురాణాలు అవి అంతా కూడా దాంట్లోకి వస్తాయి. భాగవతము, ఇతిహాసాలు అవన్నీ అందులోకి వస్తాయి. ఇప్పుడు ఇది ఇతిహాసాలని మనం లౌకిక వాంగ్మయంలోకి వేసుకోవచ్చు. పురాణాలు మాత్రం మొత్తం భాగవతము మొదలుగా గల మిగతా పురాణాలు, అష్టాదశ పురాణాలన్నీ మాత్రం దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఈ విభాగం ఒక స్థూలంగా చేసింది, కానీ పర్వాలేదు. అన్నిట్లో కూడా చాలా చాలా వాంగ్మయం ఉంటుంది అన్నమాట. వాటిని మీరు ఏదైనా ఒక సాహిత్య చరిత్ర పుస్తకం మన ముదిగంటి వారు రాశారు, వాళ్ళ సాహిత్య చరిత్ర తీసుకొని దాని ఇండెక్స్ కనుక పరిశీలించినట్లయితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. నేనే చూపిస్తాను ఎప్పుడన్నా మన క్లాస్ టైమ్స్ లో, వీలైతే ఒకసారి ఎప్పుడన్నా మీకు పరిచయానికి చెప్తాను. తర్వాత సరే, ఈ భాష యొక్క వైశిష్ట్యం ఏమిటి? గొప్ప భాష అంటారు.
సరే, వాంగ్మయం బాగుంది, మాకు నచ్చింది. ఇంకేమన్నా భాషా విశేషాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటవి? సంశ్లిష్టత. సంశ్లిష్టత అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇన్ మై హౌస్ అంటున్నాను, తెలుగులో ఏమంటున్నాను? ఇంటి లోపల అంటున్నా. సో ఇంటి లోపల వేర్వేరు పదాలు, ఇన్ మై హౌస్ వేర్వేరు పదాలు, లేకపోతే ఇన్ ద హౌస్ అంటాము, అది వేర్వేరు పదాలు అయ్యాయి. కానీ సంస్కృతంలో మీకు అందరికీ తెలుసు విభక్తి వాడుతున్నాం మనం. విభక్తి వల్ల ఏం జరిగింది అంటే ఆ విభక్తి అర్థము పదం లోపలికి అంటే ఆ నామపదంతో పాటే అది జోడించుకొని పోయింది. కాబట్టి విడివిడి పదాలుగా కాకుండా ఒకే పదంలో మనకి ఆ విభక్తి వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఇన్ఫ్లెక్షన్ అని ఇంగ్లీష్ లో అంటారు, సంశ్లిష్టత అని సంస్కృతంలో అంటారు. అంటే పదం యొక్క విభక్తి పదంతో పాటు నిబిడీకృతమై ఉండటం. మీరు హిందీలో గమనిస్తే రామ్ నే అయోధ్య మే రాజ్య కియా అంటాడు. రామ్ నే అయోధ్య మే రాజ్య కియా 6 పదాలు ఉన్నాయి. అయితే గీతా ప్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త విధానంలో సంస్కృత పంథాలో వెళ్తూ రామ్ నే కలిపి రాసేస్తారు. సో రామః, అయోధ్య మే ఆ 2 కలిపి రాస్తారు. ఆ మే అనేది అయోధ్యతో పాటే వితౌట్ స్పేస్ రాసేస్తారు. ఓకే, కాబట్టి ఇక్కడ మళ్ళీ రామ్ నే అయోధ్య మే రాజకీయ 3 పదాలు అయ్యాయి అన్నమాట. 5 ప్లేస్ లో ఇంతవరకు అంటే 6 ప్లేస్ లో 3 పదాలు అవుతాయి రాజకీయ. సో ఆ విధంగా సంశ్లిష్టత అనే దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల వచ్చే ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? పదం ఎక్కడన్నా పెట్టినా అర్థం మారదు సంశ్లిష్టత వల్ల, ఇదే లక్షణం వల్ల. దానివల్ల మనకి శ్లోకం రాయటానికి ఈ ఛందస్సు కోసం మంచి స్కోప్ దొరికింది. అంటే తెలుగులో కూడా ఉన్నాయి పద్యాలు, మంచి పద్య సాహిత్యం తెలుగులో ఉంది, కానీ శ్లోకం రాయటం తెలుగులో కష్టం అంటారు, శ్లోకం పద్యాలు రాయటం తెలుగులోనే కష్టం అంటారు. సంస్కృతంలో సులువుగా రాసేసేయచ్చు దీనివల్ల, ఈ గుణం వల్ల. అది తర్వాత భాషా వైశిష్ట్యంలో మొదటి లక్షణం సంశ్లిష్టత అయిపోయింది. ఇప్పుడు అర్థబాహుల్యం. అర్థబాహుల్యం అంటే ఏంటి అంటే ఒక్క పదానికి చాలా రకాల అర్థాలు ఉంటాయి. అర్థ అనే పదమే తీసుకుందాం, దానికి ప్రయోజనము, ధనము అని 2 అర్థాలు, ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇంకా ధర్మం అనే పదం తీసుకుంటే అబ్బో దానికి 14 అర్థాలు ఉన్నాయి ఆప్టే కోశం ప్రకారం. మనం తెలిసినవి, వ్యవహారంలో ఉన్నవి, మనకి చాలా ప్రసిద్ధంలో ఉన్నవి కొన్ని ఉంటే, ఇంకా తెలియనివి కోశాల్లో వెతుకుంటే ఇంకా బోలెడు అర్థాలు ఉంటాయి. అవి మనం కవి ప్రయోగాలు చదివేటప్పుడు బాగుంటుంది. ఏదన్నా కవి ప్రయోగం చూసేటప్పుడు మనము ఇదేంటి, దీనికి అర్థం కుదరటం లేదే ఇక్కడ అని ఈ పదానికి ఏమర్థం అయి ఉంటుంది అని కోశం తీసి చూస్తే అక్కడ కోశంలో దొరుకుతుంది. కాబట్టి అప్రసిద్ధమైన అర్థాలు కూడా కవులు వాడుతూ ఉంటారు. కాబట్టి అర్థ బాహుల్యము చాలా ఉంటుంది. అది ఒక వెయిటేజ్, అంటే ఒకే పదాన్ని ఎన్నో రకాలుగా మనం వాడచ్చు. పర్యాయ పద బాహుల్యము. దాని తర్వాత ఒక పదానికి 3వ లక్షణం చెప్తున్నాను, ఒకే పదానికి ఎన్నో రకాల పర్యాయ పదాలు కూడా ఉంటాయి. పర్యాయ పదాలంటే ఇప్పుడు మనం పద్మము, కన్ను అని తీసుకుంటే పర్యాయ పదాలు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎవరికి ఆశ్చర్యం వేయలేదా? ఎవరు ఈ గుణం, మరి నాకైతే ఊరికే పుస్తకాలు ఇచ్చారు చదువుకోమన్నారు, చదువుకున్నా, కానీ ఈ లక్షణం ఇంత గొప్పది అని నాకు ఎవరూ చెప్పలేదు. మీరు ఇంగ్లీష్ లో చూడండి, వాటర్కి ఇంకొక మాట చెప్పండి నాకు, ఎంత తణుకులాడినా మనకు వాటర్ తప్ప ఇంకోటి దొరకదు. అదే మనకు సంస్కృతంలో అయితే జలము, తోయము, వారి, ఉదకం, ఇంకోటి ఉదం అని ఇంకోటి వస్తుంది, అది సమాసాల్లో మళ్ళీ మారుతుంది. ఈ రకంగా ఇంకా నేను చాలా కొన్ని చెప్తున్నాను, అవన్నీ నేను రెడీ ఉంచలేదు. అట్లా తీసుకుంటూ పోతే ఇప్పుడు పద్మం తీసుకునే పద్మం, కమలం, తామ్రము, ఇంకేంటి మన ఇవన్నీ రకాలుగా పంకజము, తోయజం, మళ్ళీ నీటికి ఎన్ని ఉన్నాయో అన్ని మళ్ళీ పద్మ, అందులో పుట్టినది ఆ జం పెట్టేస్తాడు, పెట్టేసి మళ్ళీ ఈ నీరు అనే వాటిని తీసుకొని వర్షించేవి, నీటిని వర్షించే మేఘాలకు మళ్ళీ నీటికి ఎన్ని పేర్లు ఉన్నాయో మేఘాలకు అన్ని పేర్లు ఉంటాయి. సరే బాగుందండి, పద్మము మేఘాలైనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే సముద్రం తీసుకొస్తాడు, తోయనిధి అంటాడు, వారినిధి అంటాడు. అట్లా తీసుకుంటూ పోతే ఉదధి అంటాడు, ఆ నిధికి ధీ పెట్టేసి ఉదధి, పయోధి, పయస్సు అనేది కూడా జలవాచకమే. ఈ విధంగా తీసుకుంటూ పోతే అసలు ఎన్ని పదాలు మనం అట్లా సృష్టించచ్చో, ఎన్ని పదాలని మనం ఆనందించచ్చో తెలుస్తుంది. కాబట్టి ఈ భాష యొక్క వైశిష్ట్యము
ఇంకా చాలా బిందువులు ఉన్నాయి, అది అనంతంగా వెళ్తుంది. నా దృష్టికి వచ్చినవి, నేను బాగా ఎంజాయ్ చేసిన వాటిని మాత్రం చాలా పర్సనల్ గా ఇవన్నీ నేను కలెక్ట్ చేసినవి మీతో పంచుకుంటున్నాను. సరే, మీరు ఈ క్లాస్కి వచ్చే ముందర లేదా మొదటిసారి మీరంతా ఇప్పుడు కొంత నేర్చుకుని ఉన్నవాళ్ళు కాబట్టి మీరు సంస్కృతం ప్రవేశించేటప్పుడు సంస్కృతం చాలా కఠినమైన భాష, నేర్చుకోవటము కష్టము అనే అభిప్రాయం మీలో ప్రతి ఒక్కరిలో 100% ఉండి ఉంటుంది. నాకు కూడా చెప్పారు జనాలు, ఎందుకు వెళ్తున్నావు నువ్వు సంస్కృతంలోకి, ఏముంది, ఏమొస్తుంది, మిగతా ఒకే యూటిలిటీ అర్థాలు పక్కకు పెట్టినా కూడా కఠినం ఉంది, ఎట్లా నేర్చుకుంటావు అనే ఒక క్వశ్చన్ నాకు వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. అయితే సంస్కృతం నిజంగా కఠినమా అనేది మనం ఇంకొక భాషతోటి కనుక దాన్ని తులనా చేసి చూస్తే, అంటే ఒకసారి వేరే భాషలోను సంస్కృతాన్ని బేరీస్ వేసుకొని చూసుకుందాము. నిజంగా చెప్తున్నాను, నేను నేర్చుకోవటంలో సంస్కృతమే నాకు సులువుగా వచ్చింది. ఇంకో భాష నేర్చుకుందాం అని చూస్తే నేను 2 భాషలు ట్రై చేశాను, జపనీస్, జర్మనీ. ఓకే, కేవలం ఇది ఒక్క మాట కోసమే నేను దాన్ని నేర్చుకుందాం అని ట్రై చేశాను. చూద్దాం, నాకు చాలా టఫ్ పడింది. ఇతరులు ఇంగ్లీష్ నేర్చుకోవటం చూస్తే నాకు ఇంగ్లీష్ సరే నాకు సులువుగా వచ్చింది, అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ తోటి ఉన్నాను. మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవటంలో పడే పాటలు చూశాను, ఎంత కష్టంగా వాళ్ళు అంటే ఇబ్బంది పడుతూ ఉన్నారో. కానీ సంస్కృతము అట్లా కాదు, సంస్కృతంలో ఆ ఇబ్బందులు ఉండవు. ఇందాక చెప్పిన లక్షణాల వల్ల విభక్తి కూడి ఉండటం ఒకటి, ఓకే, పర్యాయ పదాలు మీరు ఏది కావాలంటే ఆ పదాలు వాడుకోవచ్చు, అట్లాంటి సౌకర్యాలు సంస్కృతంలో చాలా ఉండేసరికి సంస్కృతమే సులభంగా వస్తుంది. ఓకే, అది ఏమైతోంది మనం చూద్దాం. 40% మన భాష మనకు వచ్చింది అంటే మాతృభాష సక్రమంగా నేర్చుకుంటే, నేను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కమెంట్ చేయదలుచుకోలేదు. మన భాషని మనము మన భాష లాగా వాడుకొని మాట్లాడితే కనుక, ఇప్పుడు వాటర్ అయిపోయింది, వాటర్ ఇవ్వు, రైస్ పెడతావా, లేకపోతే కర్రీ వేస్తావా అని ఇట్లా కాకుండా మన భాషను మనం సక్రమంగా గడుపు, అన్నం పెట్టు, అన్నం అనేది సంస్కృత పదం, కొంచెం నీళ్లు పోస్తావా, నీరు సంస్కృత పదం, అవునా? ఈ విధంగా మనం తీసుకుంటే తెలుగు భాషలో పదాలు ఉన్నాయి, అచ్చ తెలుగు పదాలు ఉన్నాయి, కానీ వాటికి కూడా ఎక్కడికో పోతే మనకు సంస్కృతంలో తగులుతుంది, లేదా ఎక్కువగా సంస్కృత బాహుళ్యమైన పదజాలాన్నే మనం తెలుగులో కూడా ప్రయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు భాష అనే మాటకి తెలుగులో ఏమీ లేదు. మీరు భాషను తెలుగులో చెప్పడం, అచ్చ తెలుగు వాళ్ళతో కనుక పోటీ పెట్టుకుంటే కూర్చుంటే కొంతమంది మొదలు పెట్టారు వాదాలు, ఏంటంటే అచ్చ తెలుగు మాది వేరు, సంస్కృతం కాదు అనే వాదాలు మొదలయ్యాయి. కానీ సంస్కృతాన్ని తీసేస్తే తెలుగు పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే అచ్చ తెలుగులో మనకి పరిపూరించే పదజాలం ఎక్కువగా లేదు. కాబట్టి ముందు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు భాషకి తెలుగులో మాట ఏంటి చెప్పండి, మేము ఒప్పుకుంటాం, అప్పుడు మనం డిబేట్ చేసుకుందాము అని చెప్పలేకపోయారు. కాబట్టి ఆ డిబేట్ ఆగిపోయింది. సరేనా? సో అంత ఇది. కాబట్టి సంస్కృతం మన భాషల్ని చెడగొట్టట్లేదు, పరిపుష్టం చేస్తోంది అన్న ఒక సిద్ధాంతానికి వచ్చాం. సరే, అవి వేరే వాదాలు, మనం వాటిలోకి వెళ్ళదు. సో పరిచితమైన ఈ శబ్దాలన్నింటినీ కనుక మనం ఒక చోట పెట్టుకొని కనుక మనం చూస్తే ఈ పదాలన్నీ కూడా మనని ఒక సంస్కృతానికి దగ్గర చేస్తున్నాయే కానీ దూరం చేయట్లేదు. ఓకే, తర్వాత సంస్కృతంలో ఒక విశిష్టమైన పద్ధతి ఉంది. ఓకే, ఏంటి ఆ పద్ధతి అంటే ఇందాక చెప్పిన ఇన్ఫ్లెక్షన్లో ఒక గుణం మాత్రమే, ఇందులో ఒక స్టెప్ వైజ్ గా వెళ్ళగలిగే ఒక సౌకర్యము, భాషని చాలా సహజంగా మనలోకి తీసుకొచ్చే ఒక గుణము, ఒక మమత్వము సంస్కృతంలో ఉంటాయన్నమాట. ఫస్ట్ విశిష్టమైన పద్ధతి అయితే అద్భుతంగా ఉంటుంది, మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు. అంటే ర్యాండమ్ గా ప్రతిదానికి అర్థం పర్థం లేకుండా నేర్చేసుకుంటేనే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ దగ్గర నుంచి పద విన్యాసం తీసుకోండి, లేకపోతే వాటిల్లోంచి ఒకదానికొకటి సంబంధం తీసుకోండి, అవన్నీ కూడా చాలా నిర్దిష్టంగా ఉంటాయి సంస్కృతంలో. తెలుగులో కానీ ఆంగ్లంలో కానీ, ఇప్పుడు తెలుగు చాలా కష్టమైన భాష తెలుగు రాని వాళ్ళ కోసం. తెలుగు రాని వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి కొంత సమయం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మన భాషలో అన్ని రకాల స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. అంత కూడా ఏం కఠినం కాదు సంస్కృతం. ఉదాహరణకు ఒక్కటే ఒక లక్షణం చెప్తా. తెలుగులో వచ్చాడుకి నెగటివ్ ఏంటి? రాలేదు. తిన్నాడుకి తినలేదు. వస్తాడు రాడు. ఓకే, కాబట్టి ఇవన్నీ కొత్త పదాలే కదా తెలియని వాడికైతే. అదే సంస్కృతంలో ఆగచ్చతి, వస్తున్నాడు, రావట్లేదు అంటే నా ఆగచ్చతి, నా జోడిస్తే ఒక వర్బ్ కి అది నెగేట్ అయిపోతుంది. మీరు కొత్త పదం నేర్చుకోకర్లే, నా అనే ఒక అక్షరం నేర్చుకుంటే చాలు. ఓకే, ఈ విధంగా మనకి ఎంతో సంస్కృతమే ఇంకా తెలుగు కంటే కూడా సౌకర్యంగా ఉండే భాష అని మనం తెలుసుకుంటాం. నేను కేవలము
సరదాకి మాత్రమే ఇవన్నీ కంపేర్ చేసి చెప్తున్నాను. ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు. నాకు సంస్కృతం మీద అభిమానం కాబట్టి నేను సంస్కృతాన్ని పెద్ద పీట వేసి నేను కూర్చోబెట్టే ప్రయత్నమే చేస్తాను. ఓకే, దానివల్ల తెలుగు తక్కువ అని కాదు, నాకు తెలుగు అంటే కూడా చాలా అభిమానము. సో విశిష్టమైన పద్ధతి అనేది రెండో లక్షణము. మూడోదేంటి అధ్యయన క్రమం. అధ్యయన క్రమం అంటే ఇప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం సంస్కృతం నేర్చుకోవచ్చు, కానీ ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లీష్ అవి నేర్చుకోవటం చాలా కష్టమే అనిపిస్తుంది. అంటే ఇంత పార్ట్ మనం నేర్చుకున్నాము అంటే సంస్కృతంలో అది మీకు అనుభవంలోకి వస్తుంది. ఇంత భాగము ఈ అంశాలు నేను నేర్చుకున్నానంటే అవి మీకు వచ్చేస్తాయి పూర్తిగా. ఇంకా అందులో మీరు మిస్ అయ్యే కేసెస్ తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, ఎక్సెప్షన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఇవి క్రమం తప్పి ఉన్నవి అనేవి సంస్కృతంలో చాలా తక్కువ ఉంటాయి. కేవలము క్రమంలో ఉన్నవే ఉండి 1-2 కొంచెం విరుద్ధంగా ఉన్నవి ఉంటాయి, అవి మనం విడిగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ క్రమం ఒకటి మనకి మంచి దొరుకుతుంది. పద్ధతి, విశిష్ట పద్ధతి ఒకటి, క్రమం ఒకటి చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత లక్షణం, 4వ లక్షణం ఏంటంటే భారతీయ వ్యవహార భాషలతోటి సంస్కృతం అంత సంబంధం కలిగి ఉంది. ఇందాక చెప్పుకున్న లక్షణమేను. దీనివల్ల కూడా అంటే సంస్కృతంలో కాఠిన్యం తగ్గిపోతుంది. మనము నేర్చుకోవటంలో మనకు వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి మన భాష వల్ల. మీరు ముఖ్యంగా ప్రాచీన తెలుగు చదవండి. మీకు అనుమానంగా కనుక ఉంటే, నేను మాట్లాడే మాట ఎంతవరకు నిజమో అని మీరు కనుక ఒకసారి మీకు అనుమానం వస్తే పాత తెలుగు తీసి చదవండి. అందులో ఉండే పదబంధ గ్రాంథిక తెలుగు అంటారు చూడండి, కొంచెం సరళ గ్రాంథికం తీసుకొని ఏదన్నా చదవటానికి ప్రయత్నం చేయండి. ఎంత సంస్కృత భూయిష్టంగా ఉంటుంది. అంటే అచ్చ తెలుగు అయి ఉండి కూడా అక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకోండి, లేకపోతే ఇంకేవైనా వేరే ఇప్పుడు మన పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ అట్లాంటి పదాలను తీసుకోండి. మీరు గమనిస్తే అందులో సంస్కృతత్వము ఎక్కువగా కనిపిస్తుంది, సంస్కృతానికి దగ్గరతనం కనిపిస్తుంది. కాబట్టి అంత సంబంధం కలిగి ఉంది సంస్కృతము. మన సామెతలు తీసుకోండి, లేకపోతే మనం వాడే వ్యవహారంలో చాలా చాలా విషయాలు సంస్కృత భాషలో లోనివే మనలో ఉన్నాయి. కృదంత ఫార్మ్స్ అయితే హిందీ భాషలో అయితే ఎన్ని కృదంత ఫార్మ్స్ ఉన్నట్టు వాళ్ళు వాడేస్తారు. హిందీ ఇంకా ఎక్కువ సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది మనకన్నా కూడా. ఆ విధంగా మనం అంత సంబంధం కలిగి ఉంది కాబట్టి కాఠిన్యం కొంతవరకు కొంతమేర తగ్గుతుంది మనకి. తర్వాత ఇంకా సామాన్య వ్యాకరణం అంశం, ఇక్కడ అపోహలు వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ. సామాన్య వ్యాకరణం తోటి ఆధారితమై ఉంటుంది కాబట్టి అదొక నిచ్చెన లాంటిది. మనకు ఒక దాన్ని అంటారు స్టెప్ వైజ్ ప్రాసెస్ ఏర్పరిచింది వ్యాకరణం ఈ సంస్కృత భాష అధ్యయనం చేసుకోవటంలో. అయితే అది పాణినీయ వ్యాకరణం కాదు, సామాన్య వ్యాకరణం అనే పదాన్ని అందుకనే వాడాను నేను. మామూలు వ్యాకరణ అంశాలు, ఓకే, అవన్నీ కూడా ఇందులో. దానివల్ల సంస్కృతం కఠినమా అంటే కాదు అనే సమాధానమే వస్తుంది. అది మన అనుభవంలో కూడా తెలుసుకుంటాం. ఎందుకు సంస్కృతం కఠినం కాదు, అది అపోహ మాత్రమే ఎందుకు అనేది మనం ఈ పాఠావళిలో భాగంగా మనం తెలుసుకుంటాం. తర్వాత సంస్కృత అధ్యయనం వల్ల లాభాలు ఏమిటి? ఒక నిమిషం. సంస్కృత అధ్యయనం వల్ల ముందు మేధస్సు అభివృద్ధి చెందుతుంది, అందులో సందేహమే లేదు. వేద పండితులు వేదం ఒక 20 ఏళ్లుగా వేదం చదివిన వాళ్ళు, తర్వాత 20 ఏళ్లుగా సైన్సులు చదివిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. హార్ట్జెల్ అనే అతను, జేమ్స్ హార్ట్జెల్ అనే అతను, నేను చెప్పలేదు అతనే చెప్పాడు, గ్రే మ్యాటర్ ఎక్కువగా ఉంది మన సంస్కృతం వేదం చదివిన వాళ్ళ బుర్రల్లో గ్రే మ్యాటర్ ఎక్కువగా ఉంది అన్న సంగతి ఆయన ప్రూవ్ చేశారు మొత్తం. ఓకే, దాని ఎక్స్పెరిమెంట్ వల్ల అందరికీ కూడా కనువిప్పు కలిగింది. ఎందుకు ఇవాళకి కూడా ఒక వేద పండితుడిని చూడండి, పొద్దున్నే లేస్తాడు, స్నానం చేస్తాడు, ఇంత నామాలు పెడతాడు, ఇంటి బయట కూర్చొని ఉంటాడు, ఆయన అనుష్ఠానం చేసుకుంటాడు, ఇంటి బయట కూర్చొని తన వేద శాఖని మొత్తంగా కూడా ఒక అధ్యయనం చేసుకుంటూ కూర్చుంటాడు. అంటే చదువుతూ కూర్చుంటాడు, వల్లిస్తూ ఉంటాడు, ఏం ఇట్లా కూర్చుంటాడు, ఆయన కూర్చొని చదువుతూ ఉంటాడు. మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం అంటాడు. మనకు అంత ఒక్కటే తెలుసు, నాకేదో ఒక్కటే తెలుసు, వాళ్ళ తర్వాత ఏం చదువుతారో నాకేం తెలియదు. ఇక అట్లా చదువుతూ వెళ్తూ ఉంటారు ఆ శాఖనంతా.
అట్లా ప్రతిరోజు చేస్తారు వాళ్ళు. నిత్యం 1 గంటో 2 గంటలో ఎంతో పడుతుంది వాళ్ళకి చదవటానికి. అది వాళ్ళ నిత్య జీవితంలో భాగం. అటువంటి ముసలి వాళ్ళకి అల్జీమర్స్ రాలేదు. 80s లో ఉన్నా కూడా వాళ్ళకి మరుపు కలగలేదు. వాళ్ళ స్మరణ శక్తి కానీ, వాళ్ళ గ్రహింపు శక్తి కానీ తగ్గలేదు. వాద వివాదాల్లో పాయింట్లు తెస్తారు చూడండి. టక్క 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 తెస్తారు. మనకు కనిపించడానికి 80 ఏళ్ల వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళతో కూర్చుంటే మనం ఎందుకు పనికిరాం, శుభ్రంగా ఓడిపోతాం, కళ్ళు మూసుకొని ఓడిపోతాం మనం. ఓకే, మొదలే చెప్తున్నా. కాబట్టి అంత శక్తి ఆ వేదానికి ఉన్నది. ఆ వయసులో కూడా అంత పటుత్వాన్ని ఉన్న మిగతా వాళ్ళు చూడండి, లౌకిక జీవితాన్ని జీవించిన అందరూ కూడా ఒక రకమైన పతనం వాళ్ళలో కనిపిస్తుంది. అంటే ఈ మధ్య గుర్తుండట్లేదురా, ఈ మధ్య ఎక్కడ పెట్టానో మర్చిపోతున్నాను, మనుషుల్ని గుర్తుపట్టలేకపోతున్నా, విషయాలు మర్చిపోతున్నా అంటుంటారు. వేద పండితుడు ఎప్పుడు ఆ మాట అన్నాడు, మర్చిపోయి కూడా అన్నాడు ఆ మాట, ఎందుకంటే మర్చిపోడు కాబట్టి. ఓకే, కాబట్టి మేధస్సు అభివృద్ధి అవుతుంది, గ్రాస్పింగ్ పవర్ అవి అంటారు, అవి పెరుగుతాయి, స్మరణ శక్తి పెరుగుతుంది. 2 పాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు 3వ పాయింట్. ఇక సంస్కృతం చదివితే సంస్కృతమే చదువుకుంటూ కూర్చుంటామండి, మరి మేము మిగతా చదువులు చదువుకునే వాళ్ళము, మాకు సైన్స్లు ఉన్నాయి, సోషల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేవో ఇంజనీరింగ్లు ఉన్నాయి, సివిక్స్లు ఉన్నాయి, మేము ఈ పనులు చేయాలి జీవితంలో, మేము సంస్కృతం చదువుకుంటూ కూర్చుంటే మరి మాకు వీటి సంగతి ఏంటి అంటే, మీరు ఒక రోజులో కొంత భాగం సంస్కృతానికి ఇస్తే మీకు మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతాయి. ఇది తెలియని ఒక లాభము సంస్కృతజ్ఞులందరూ పొందుతున్నది. వాళ్ళని చూడండి, అందుకని మేధస్సు పెరుగుతూ ఉంటుంది దానివల్ల మిగతా ఇందులో ఉండే ఆ క్లిష్టతని సంశ్లిష్టతని అర్థం చేసుకుంటే, ఎందుకంటే సూక్ష్మంగా ఉంటాయి రిలేషన్స్. ఆ చిన్న చిన్న సూక్ష్మాలంటే ఒక వర్ణం లెవెల్ నుంచి ఎట్లా ఉంటుందో నేను మీకు మొత్తం దాని పూర్వకంగా చూపిస్తాను. సో అట్లా ఆ వర్ణం లెవెల్ నుంచి మనం ఝాస పెట్టి ఆనుపూర్వి నుంచి చూసుకుంటూ వెళ్తూ ఎంత లోతులకు వెళ్ళిపోతామంటే నెమ్మదిగా మనకు మిగతా విషయాలు కూడా అవబోధన అవ్వటం స్టార్ట్ అవుతుంది. రైట్, అదైన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లాభం ఏంటంటే సంస్కృతంలో వృత్తులు అని ఉంటాయి, పంచవృత్తులు ఉంటాయి. ఏంటంటే కృత్, తద్ధిత, సమాస, ఏకశేష, సనాది ధాతులు, సనాద్యంతాలు. ఇవి 5 వృత్తులు అన్నమాట. వీటి వల్ల ఒక విషయాన్ని సంక్షేపంగా చెప్పచ్చు. ఓకే, ముఖ్యంగా ఇవన్నీ మిగతావి మీకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు దశరథుని కుమారుడు అంటే దాశరథి ఒకటే పదం. తెలుగులో ఉందా, ఇంగ్లీష్ లో ఉందా? స్కోప్ లేదు, మీకు లేదు, కళ్ళు మూసుకొని మీరు నో అని చెప్పచ్చు. దశరథ సన్ అనే చెప్పాలి ఎంత కొట్టుకున్నా కూడా. ఓకే, దాన్ని సమాసంలో తద్ధిత వృత్తిలో దాశరథి అనేసేయచ్చు. అట్లాగే చాలా కష్టపడిన వాడు అంటే ఒక శాస్త్రంలో ఒక చదువులో బాగా కష్టపడిన వాళ్ళు అంటే సంస్కృతజ్ఞులు బాగా వాడుతూ ఉంటారు. కృతభూరి పరిశ్రమ, మీకు బాగా తెలిసిన పదం అని ఇది ఉదాహరణ చెప్తున్నాను. కృతభూరి పరిశ్రమ, భూరి అంటే ఎక్కువగా, పరిశ్రమ అంటే చాలా కష్టము ఆర్ శ్రమించుట, మీకు తెలిసిన పదమేను. కృతము అంటే చేయబడింది, ఎవరి చేత చేయబడిందో వాడు, అయిపోయింది. ఎంతో పరిశోధన పరిశ్రమ చేసిన వాడు, ఎంతో పరిశ్రమ చేసిన వాడు. తెలుగులో అయితే 4 పదాలు, సంస్కృతంలో ఒక్కటే. అంటే మీకు కనిపించిన కృత, భూరి, పరిశ్రమ 3 కనిపిస్తుంది, కానీ సంస్కృతం ప్రకారం టెక్నాలజీ ప్రకారం అది ఒకటే పదము. ఓకే, కాబట్టి అట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా సనాద్యంతాలు మీకు తెలిసినవే. చదువుదాము అనుకుంటున్నాడు, చదువుదామనే కోరిక కలిగిన వాడు అంటే పిపఠిషు, సనాది ధాతువులు. పిపఠిషా అంటే చదువుకోవాలనే ఇచ్చ, జిగమిషా వెళ్దాము అనే ఇచ్చ, అట్లా పిపాస దాహము నీరు తాగాలనే ఇచ్చ. ఆ విధంగా ఒక సనాది అంటా, సన్న ఒక్కదే చెప్తున్నా నేను మీకు ఇప్పుడు. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాల పదాలు, ఎన్నో రకాల వాటిని సంక్షేపంగా చేసే గుణము, ఆ సంక్షిప్త అభివ్యక్తి మన మేధస్సుకి ఎంతో నచ్చుతుంది. దాన్ని టెక్నికల్ గా మీకు ఆ భావాన్ని కలిగించి ఎవరన్నా ఇగో ఇందులో ఇది ఉంది అని చెప్పిన తర్వాత మీరు ఒకసారి ఆ తర్వాత మీలో అబ్జర్వ్ చేసుకోండి, మీకు ఎంత మార్పు వస్తుందో. తెలుగు మీద, మన మిగతా భాషల మీద కూడా మన అభివ్యక్తి మీద ఆ ప్రభావం పడుతుంది. ఓకే, అది అందుకని వాళ్ళ ఇంగ్లీష్ కూడా బాగుంటుంది. సంస్కృతజ్ఞులు కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళ ఇంగ్లీష్ లో కూడా ఈ గుణాలని తీసుకొని లేనివి కూడా వాళ్ళు కొంత తయారు చేసి ప్రయోగించడాలు అట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సరే, అది ఎక్స్ట్రీమ్ అనుకోండి, అది వేరే విషయం. దీని తర్వాత గుణం 5వ గుణం, సమస్త పదాలతోటి వాక్యాలను కూడా పదంగా చేసేస్తాము. ఓకే, ఇప్పుడు కుంభకార, కుంభం కరోతి ఇది కుంభకార, వాడు కుండను తయారు చేస్తాడు, కుంభకార. ఆ కారాలోనే ఒక క్రియ ఉంది, యాక్చువల్గా అది వాక్యము. ఓకే, కానీ మనకు సంస్కృతంలో ఒక పదం అయిపోయింది. అట్లాగే తర్వాత బృహద్ విషయస్య సూత్ర నిబంధనం,
దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు మన వాళ్ళు. ఓకే, ఇంకా వైయాకరణలో టాప్ మోస్ట్ వాడుకున్న లక్షణం ఇది సూత్రం. ఒక్క వర్ణం కనుక తగ్గితే పుత్రోత్సవం మన్యంతే వైయాకరణ అనే మాట కూడా ఉంది. సో సూత్రప్రాయంగా విషయాన్ని చెప్పటం అంటే ఇప్పుడు మనకి ఇకో ఎనర్జీ సూత్రం ఉంది. ఆ ఒక్క ఇకో ఎనర్జీకి ఎంత వాల్యూమ్ బల్క్ మీకు కమెంటరీస్ దొరుకుతాయో చూడండి, వ్యాఖ్యానాల్లో చూడండి, వెళ్తూ ఉంటుంది. దాన్ని విస్తరించి ఇకో ఎన్ అచి సూత్రప్రాయంగా విషయాన్ని చెప్పటం అనేది సంస్కృతంలోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎఫారిజమ్స్ అంటారు, కానీ మాటకు మాత్రమే మిగతా భాషల్లో పాసిబుల్. యోగ సూత్రాలు తీసుకోండి, వ్యాకరణ సూత్రాలు తీసుకోండి, మీమాంసా సూత్రాలు తీసుకోండి, బ్రహ్మ సూత్రాలు తీసుకోండి. ఇంకా బ్రహ్మ సూత్రాలు అయితే చెప్పక్కర్లే. ఒక సూత్రం మీద ఒక్కొక్క బుక్ లేకపోతే వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయొచ్చు. ఉత్త అథాతో బ్రహ్మ జిజ్ఞాస మీద రాశారండి వాళ్ళు, జన్మాద్యస యతః మీద రాశారండి. పుస్తకాలు రాయొచ్చు, అదొక్క టైటిల్ పెట్టేసి వాల్యూమ్స్ రాయొచ్చు, అంత మీనింగ్ వస్తుంది దాంట్లోంచి. కాబట్టి సూత్రమైన అంటే వాంగ్మయం ద్వారా వచ్చిన లాభం అనుకోండి. సంస్కృత అధ్యయనం అంటే మనం సంస్కృతంలో భాషని మాత్రమే అధ్యయనం చేయట్లేదు, భాష ద్వారా విషయాన్ని కూడా మనం అధ్యయనం చేసుకుంటున్నాం. సో విషయం వల్ల వచ్చే లాభం కూడా ఇందులో మనకి ఉంది. ఒక అష్టాధ్యాయ ఒక సూత్రం చదువుకున్నాము, ఆహా ఇంత సంక్షేపంగా విషయాన్ని చెప్పచ్చు. మా గురువులు మాకు దేవుడి దయ వల్ల అవన్నీ చెప్పారు. ఆ విషయాలు ఎట్లా ఒక సూత్రంలో ఎంత మీనింగ్ ఉంటుంది అనేది వాళ్ళు వివరించి చెప్పటం వల్ల అమ్మో ఇంత ఉందా అని మనం ఎంజాయ్ చేసాము. అవన్నీ కూడా కొంతవరకు మనకి అవగాహన ఐడియా ఉంది. సో ఇవి సంస్కృత అధ్యయనం వల్ల లాభాలు. తర్వాత ఇప్పుడు మనం మన విషయానికి వద్దాం. ఇంతవరకు నేను కేవలము సంస్కృత భాష యొక్క మామూలు ఇతర విషయాలు, సామాన్య విషయాలు చెప్పాను. ఇప్పుడు మన అధ్యయనానికి సంబంధించి మనం ఏం చేయబోతున్నాము అనేది ఒకసారి వివరించబోతున్నాను. మనము ముఖ్యంగా ఇక్కడ ఉన్నది, నేను అందుకే మీరు ఎందుకు సంస్కృతం నేర్చుకుంటున్నారు అనే ఒక ప్రశ్నని ఉంచాను. మీరు ఆల్రెడీ మొదలు పెట్టిన వాళ్ళు, కానీ ఇక్కడికి ఈ కక్షకి రావటానికి ఎందుకు మీ ఉద్దేశం ఏంటి అని, అది నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే నేను మొదటి క్లాస్లోనే మీకు ఈ విషయాన్ని క్లియర్ చేయదలుచుకున్నాను. సంస్కృతం నేర్పించేందుకు ముఖ్యంగా ఇవాళ రేపు 2 దిశలు ఉన్నాయి. ఒకటేమో సంభాషణ, మాట్లాడే కౌశలం కోసమని, ఇంకొకటేమో అర్థం చేసుకోవటము. అంటే ఒక పుస్తకం చదివితే నాకు ఆ పుస్తకం అర్థం కావాలి. ముఖ్యంగా రామాయణం నా దగ్గరకు వచ్చి అడుగుతారు, చాలా ఇష్టంగా అడుగుతారు, మాకు రామాయణం అర్థం చేయించేందుకు సంస్కృతం మాకు చెప్పండి, మీరు ఎందుకు చదువుదాం అనుకున్నారు తెలుసుకుంటే మేము రామాయణం చదువుకోవాలండి, ట్రాన్స్లేషన్ లేకుండా మా సొంతంగా మేము అర్థం చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఆ 2వ దాంట్లో ఉంటాము. మొదటిది కాదు, సంభాషణం అనే కౌశలం వర్ధనము ఈ క్లాసుల్లో నేను ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోలేదు. కాకపోతే కొంత పర్సెంట్ దానికి ఇద్దాము, ప్రయత్నం చేద్దాము. 1.5 గంట క్లాస్ ఉంటుంది మంది. 1 గంట సేపు మనం విషయాన్ని చెప్పుకున్నా, ఒక లాస్ట్ మీరు క్వశ్చన్స్ అన్ని ఒక 15 నిమిషాల్లో మీ క్వశ్చన్స్ అవ్వగొట్టేసి ఇంకొక 15 నిమిషాలు వీలైనంత వరకు సంభాషణ విషయాలు కూడా మనం చర్చించుకుందాం. నేను చాతనంత వరకు నేను చెప్తాను మీకు, మరి అంటే డిసప్పాయింట్ అవ్వకుండా. కానీ దానికి పెద్దపీట మాత్రం వేయగలిగే మనకి శక్తి లేదు. మనము ఈ అధ్యయనంతో మనకు సరిపోతుంది. కాబట్టి ఒక పుస్తకం మీరు సులువుగా చదివి మీకై మీరు ఆనందించే స్థాయికి తీసుకొచ్చే ప్లాన్ అన్నమాట ఇక్కడ. ఓకే, అయితే ఇది ఎట్లా ఉంటుందంటే 4 స్థాయిల్లో ఉంది. 4 పుస్తకాలు ఉన్నాయి, చూపిస్తాను అవి. వాటిని తీసుకొని మనము చదువుకుంటాము. వాటిల్లో గ్రేడెడ్ గా ఆల్రెడీ ఉంది, కొంత సిలబస్ ఉంది. సో ఇంతకు ముందు ఒక బ్యాచ్ ఉండేదండి మాది. నేను 1 సంవత్సరం క్రితం నుంచి ఒక ప్రైవేట్ బ్యాచ్ మాదే, మా బంధువులు మేము అందరం కలిసి బాగా నాకు పరిచయం ఉన్న వాళ్ళతోటి ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. ముందు చెప్దాము అంటే నేను వేరే పరిస్థితిలో నేను మొదలు పెట్టుకున్నాను ఆ క్లాస్. సరే, వాళ్ళు అంతే బాగా రెస్పాండ్ అయ్యారు. సంవత్సరం పాటు కూడా వారానికి 1 రోజు క్లాస్ అయినా ఎవరు మానకుండా దాదాపు బాగా వచ్చారు, మంచి అటెండెన్స్ తోటి. వాళ్ళకి నేను అనుకున్న ఒక మెథడ్ లో వాళ్ళకి మొత్తం చెప్తే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఒక అన్వయం చేసిస్తే, అంటే వాళ్ళకి అన్వయం రాదు, అన్వయం చేసిస్తే కనుక వాళ్ళు దేన్నన్నా కూడా, ఇప్పుడు శ్లోకాత్మకంగా ఉన్న దేన్నైనా కూడా వాళ్ళు సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సంధి విభాగ పూర్వకంగా వాళ్ళకి నేను ముందు విషయాన్ని ఇచ్చేస్తే కంటెంట్ వాళ్ళు వర్డ్స్ గుర్తుపట్టి వాళ్ళంతన వాళ్ళు అర్థం చెప్పగలుగుతున్నారు, ఆ స్థితికి వచ్చారు. కాబట్టి ఇంకొంత ముందుకు వెళ్దాం మనము, అక్కడి నుంచి వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో వాళ్ళ క్లాస్ నే ఈ విధంగా ఒక ఓపెన్ చేయటం అయిందనమాట. ఓకే, సో వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కలిసి చదువుకుంటారు అన్న ఉద్దేశంతో. అందుకే కొంత ఆల్రెడీ తెలిసిన వాళ్ళే నాకు కావాలి అని ఈ క్లాస్ వరకు. మళ్ళీ రేపు జరగబోయే క్లాస్ కి ప్రారంభికులు ఉంటారు. ఇది మాత్రము కేవలము
నడుస్తున్న వాళ్ళు ఆల్రెడీ కొంత తెలిసిన వాళ్ళ కోసం. అది దీని వెనకాల ఉద్దేశం కూడా చెప్తున్నాను మీకు. అది అయిన తర్వాత పఠన క్షమత వర్ధనం. మీకు బాగా మంచి ఉచ్చారణతోటి ఒక విషయాన్ని చదివి మీ అంత మీరు స్పష్టంగా చదవగలగటానికి కావాల్సిందంతా కూడా ఈ క్లాస్ లో మీకు దొరుకుతుంది. మంచి మంచి అభివ్యక్తి, స్పష్టంగా చదవటం, ప్రతి పదాన్ని ప్రతి దాన్ని ఏమంటారు ఆ సౌండ్ తెలుసుకొని దాని ఎఫెక్ట్ తెలుసుకొని మీరు చదవాలన్నమాట. ఊరికేదో కళ్ళు మూసుకొని విశ్వ విష్ణు వశక్తారో భూత భూతుడు భూతగృత్ భూతగృత్ భూతాత్మ భూత భావన. ఎందుకు విష్ణు సహస్రనామం చెప్తున్నా అంటే ఎక్కువగా సంస్కృతం అనగానే మనకు విష్ణు సహస్రనామ స్తోత్రాలు అనగానే అదే గుర్తుకు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో భూతకృత్ భూత భృత్ భావో, అక్కడ ఎన్ని మహాప్రాణాలు ఉన్నాయో అన్నిటి మీద దృష్టి పెట్టుకుంటూ ఆ ఉచ్చారణ కూడా మనం కొంతవరకు ప్రాక్టీస్ చేద్దాం. అదైన తర్వాత కొంత ప్రారంభంగా చెప్పినట్టు ప్రారంభిక సంభాషణ, కొద్దిగా కొన్ని మాటలు అసలంటూ ఇంత క్లాస్ మీరు సంవత్సరం పాటు ఇక్కడ టైం ఇచ్చి వస్తున్నందుకు మీకు మాకు అసలు ఏమీ రాలేదు సంభాషణ అన్న భావన కలగకుండా కొద్దిగా నేర్పించే ప్రయత్నం చేస్తాం. తర్వాత మనము ఇక్కడ తీసుకున్న పద్ధతి భండార్కర్ పద్ధతి, అంటే ఇంతకు ముందు చెప్పిన వాళ్ళ క్లాస్ కి భండార్కర్ పద్ధతి, కానీ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం పాలాఘాట్ సిరీస్ అన్నమాట. బుక్స్ చూపిస్తాను. పాలాఘాట్ సిరీస్ వాళ్ళ పద్ధతితోటి వెళ్తాం. ఇప్పటిదాకా జరిగిపోయింది అదనమాట. దాంట్లో ముఖ్యంగా ఏముండింది అంటే వాక్య నిర్మాణం బేస్ మీద భాష నేర్పిస్తాడు ఆయన మొదలు వాక్యం ఇచ్చేస్తాడు భండార్కర్ లో. అది అడ్వాంటేజ్. సో పదాల మీదే కూర్చుని మనం కొట్టుకోకర్లేదు, వాక్యంతో మొదలు పెట్టేస్తాడు. గబగబా మనకు భాష మంచిగా వచ్చేస్తుంది. దానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. టక్ 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 మనం పెట్టేసుకుంటాము. మనకు వాక్యం ఈజీగా రాయొచ్చు భండార్కర్ మెథడ్ లో. అది దాని తర్వాత అనువాద అభ్యాసాలు ఉండేవి వాళ్ళకి ఇచ్చేదాన్ని నేను అనువాదాల బేస్ మీద. అంటే కొన్ని సెంటెన్సెస్ అందులో భండార్కర్ పుస్తకంలో మీకు కొన్ని సెంటెన్సెస్ సంస్కృతం ఇచ్చి ఇంగ్లీష్ చేయమంటాడు, ఇంగ్లీష్ ఇచ్చి సంస్కృతం చేయమంటాడు. కాబట్టి మనకు కొంత అనువాదం మీద కూడా పట్టు వస్తుంది దానివల్ల. దాని తర్వాత అభ్యాస కార్యాలు ఇస్తూ ఉండేదాన్ని వాళ్ళకి. పాపం సిన్సియర్ గా చేసేవాళ్ళు. కొంత నేర్చుకునే ఉంటాయి, కొంత రాసే ఉంటాయి, కొంత అర్థం చేసుకునే ఉంటాయి. 3 లెవెల్స్ లోనూ మీకు అభ్యాసాలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పద్ధతి కొంతవరకు మనం పాటిస్తాము. నేను పాలాఘాట్ సిరీస్ లో కూడా భండార్కర్ మెథడ్ తోటి జోడించుకుంటే చెప్దాం అనుకుంటున్నాను. అందులో ఓపెన్నెస్ ఉంటుంది కొంత పాలాఘాట్ సిరీస్ లో. ఆ ఓపెన్నెస్ ని కూడా మనం అంటే అందులో చాలా విస్తృతంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఒక గ్రేడింగ్ ఉన్నా కూడా ఆ గ్రేడింగ్ కొంత ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే సడన్ గా చాలా ఇంట్రడ్యూస్ చేసేస్తాడు. సో ఇప్పుడు మా స్టూడెంట్స్ కి అయితే భండార్కర్ అంటే చెప్పాను కాబట్టి వాళ్ళు తొందరగా రిలేట్ అవుతారు. మీకు దానికి కావాల్సిన కొంత బేసిస్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఏలియనేటెడ్ ఏం అవ్వద్దు. అట్లా అని మాకు కొద్దిగా వచ్చండి, మేము మరి మొత్తం బేసిస్ మాకు ఇక్కడ దొరకకపోతే కష్టం అంటే మాత్రము కొంత ఇస్తాను నేను. మరీ ప్రారంభికులు అందుకనే వద్దన్నారు. అసలంటూ మీకు కొంత వచ్చు కాబట్టి మీరు తొందరగానే రిలేట్ అవుతారని ఆశిస్తున్నాను. ఓకే, ఎవరికన్నా అవకాశం అంటే భండార్కర్ ఫస్ట్ బుక్ ఆఫ్ సంస్కృత్ అని ఈజీగానే దొరుకుతుంది. గోపాల్ అప్లికేషన్స్ లో దొరుకుతుంది. లైబ్రరీస్ లో అయితే ఈజీగానే కాపీస్ దొరుకుతాయి. మీరు అది తీసుకొని ఒకసారి చదివి చూడండి. జస్ట్ పేజీలు తిప్పి చూడండి మెథడ్ ఎట్లా ఉందో ఒకసారి మీకు అర్థం. మెథడ్ ని స్టడీ చేయండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఒక లెసన్ ఎట్లా కూర్చాడు ఆయన. ముందు ఇండెక్స్ చూడండి. ఇండెక్స్ చూస్తే సగం ఆనందం వస్తుంది, లెసన్ తెలిసిన తర్వాత ఇంకా ఆనందం వస్తుంది. అంటే అసలు తెలియని వాళ్ళు యూజ్ చేసుకునే బుక్ కాదు. అంటే ఒక విద్యార్థి తనకై తాను పుస్తకం తెచ్చుకొని చదివే పుస్తకం కాదు. అందుకని చాలా మందికి నచ్చదు. కానీ మా గురువు గారు చెప్పారనమాట, అది అద్భుతమైన పుస్తకం, మామూలు మెథడ్ కాదు, చాలా రీసెర్చ్ చేసి రాశాడు. మిగతా వాళ్ళు కూడా చేస్తారు కానీ ఈయన దిశ కొంచెం సక్సెస్ అయింది అనమాట. అది అంటే ఆయన నేర్చుకున్న దిశ అదే మెథడ్ ఆయన టీచ్ కూడా చేశారు. 30 బ్యాచ్లకు చెప్పారు మా గురువు గారు భండార్కర్ పుస్తకం. సో నేను కూడా అదే పుస్తకాన్ని తీసుకొని ఇంకా అంటే శ్రద్ధ ఒకటి ఆయన మాట మీద నేను కొంత చూసాను, చూడలేదని కాదు, మిగతా మెథడ్స్ కొంత చూసిన తర్వాత నాకు కూడా భండార్కరే నచ్చింది అనమాట. ఓకే, సో అందుకనే ఆ పద్ధతిలో వెళ్ళాను. ఇది కాకుండా భాష ఒక వాంగ్మయ పరిచయం కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఎక్కువగా కాదు కానీ నేను ప్రామిస్ చేయను. వాంగ్మయ పరిచయం కొద్దిగా ఇస్తా. అది కాకుండా ఇంకా మనం ఏం చేస్తాము అంటే మనకి ఇంటర్నెట్ లో ఇవాళ ఇప్పుడు ఇది మన ఆన్లైన్ క్లాస్ కి మనం 1-to-1 ఎదురు కూర్చొని ఫేస్ టు ఫేస్ చేస్తున్నది కాదు, ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఇప్పుడు షేర్ స్క్రీన్ చేసి నేను మీకు ఎన్నో చూపించవచ్చు. అవునా, డైరెక్ట్ గా మీకు ప్రొజెక్టర్లు పెట్టి చేస్తే గానీ ఆ ఎఫెక్ట్ రాదు. మనకి ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసుకుందాం మనం. ఓకే, నాకు తెలిసిన మంచి మంచి వెబ్సైట్స్ వీళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను, కానీ వాళ్ళకి మళ్ళీ రివిజన్ అవుతుంది, మీకు కొత్తగా తెలుస్తుంది, 2 అవుతాయి. కాబట్టి మళ్ళీ కూడా అవన్నీ కూడా నేను మీకు వెబ్సైట్స్ మంచి మంచి ఉన్నాయి. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కప్పుడు కొంత చూపించి మీకు పరిచయం చేస్తాను. దాని తర్వాత ఇంకా సామాన్యమైన వ్యాకరణ సంబంధి పాణినీయ వ్యాకరణం అనను, నేను సూత్రాలు డైరెక్ట్ గా నేను చెప్పను,
కానీ మీరు రేపు పొద్దున ఈ క్లాస్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా అవకాశం దొరికి వ్యాకరణ క్లాసులో వెళ్ళి కూర్చుంటే మీకు డెఫినెట్ గా అది టఫ్ పడదు, అది కొత్తగా మీకు అనిపించదు. ఆ విధమైన ఒక బేసిస్ ఇచ్చే ప్రయత్నము నేను చేస్తాను. ఎక్స్ప్లిసిట్ గా ఇది అని నేను చెప్పను, కానీ ఒక వ్యాకరణం వెళ్ళి అధ్యయనం, శాస్త్రంగా అధ్యయనం చేయడానికి కావాల్సిన ఒక మైండ్ సెట్, దానికి కావాల్సిన మీకు పదార్థాలు, సామాగ్రి నేను అందజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, అదైన తర్వాత ఇంకా పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు ఏవి ఉపలబ్ధం ఉన్నాయో నెట్ లో మనకు సంబంధించి, మన భాష నేర్చుకోవడానికి సంబంధించి ఏమన్నా ఉంటే వాటిని చెప్పే ప్రయత్నం చేస్తాను, అందజేసే ప్రయత్నం కూడా చేస్తాను. దాని తర్వాత నా అధ్యయన విషయము NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, దానికే ఇంకొక పేరు. అయితే దీంట్లో సహజ భాషా విశ్లేషణం అనే పేరుతోటి కొన్నేళ్ల క్రితం, ఈ మధ్య రీసెంట్ గానే ఒక దాదాపు ఎంత వేసుకోండి, ఎంత లేదన్నా ఒక 12, ఒక 5-6 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, జస్ట్ 20 ఏళ్ల సర్కిల్లో ఈ మధ్యనే ఒక అధ్యయనం మొదలైంది అనమాట, ఒక ఉద్యమం లాగా మొదలైంది. అంటే సంస్కృతాన్ని కంప్యూటర్ తోటి రిలేట్ చేయటం. ఓకే, అది రిక్ బ్రిక్స్ అనే అతను పేపర్ రాయటము, సరే అది చాలా అతిశయోక్తిగా ఉంది, అంత కాదు అంటము, అది కేవలం వ్యాకరణం వరకే అంటము, ఎన్నో వాదాలు, అవి ఉపవాదాలు జరిగినాయి. వాళ్ళు ఆ వర్క్ తీసుకొని మొత్తానికి కొంత సక్సెస్ అయ్యారు. కొన్ని విషయాలని కంప్యూటర్ ద్వారా, అంటే ఒక రూల్ ఇచ్చి, ఒక రూల్ రాసి, ప్రోగ్రామింగ్ కోడింగ్ ద్వారా మనకు కావాల్సిన ఒక ఎఫెక్ట్ ని, ఒక రిజల్ట్, ఒక ఫలితాన్ని తీసుకురావటంలో వాళ్ళు కొంత విజయాన్ని పొందారు, తప్పకుండా పొందారు. ముఖ్యంగా HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు, దాని తర్వాత IIIT నాకు తెలిసిన వాళ్ళు, దాని తర్వాత మల్హార్ కుల్కర్ణి అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన IIT బాంబే అనుకుంటా, IITs వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు కలిశారు. అట్లా కొంతమంది ఇండివిజువల్ గా, ఆయన మన JNU, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళు, అట్లా కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళల్లో సంస్కృతం స్కాలర్స్ కొంత కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుని, కొంత ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ సహాయాలు తీసుకుని, ఇంటర్ డిసిప్లినరీ ఒక ఇది సాధించి వాళ్ళు, ఇప్పుడు మీరు చూపిస్తాను, వెబ్సైట్స్ చూపించినప్పుడు చూపిస్తాను. HCU వాళ్ళ చూస్తే సంసాధని అని ఒకటి కనిపిస్తుంది మీకు, అట్లాంటివన్నీ కూడా ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కి ఉదాహరణలు. సో అవన్నీ కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంతకు ముందు ఏమేమి విషయాలు కవర్ అయినాయో ఒకసారి వాటి పేర్లు ఒకసారి చూద్దాం. ముందు అన్నిటికంటే ముందు తింగంతంతో స్టార్ట్ చేస్తాడు భండార్కర్, నేను కూడా అదే పెట్టుకున్నాను. ఇవి లట్, లంగ్, లోట్, విధిలింగ్ ఆయన చెప్తాడు, నేను రుట్ కూడా చెప్పాను కొంత. అంటే నేను భండార్కర్ బేస్ మెథడ్ అంటాను, అందుకే భండార్కర్ ని డైరెక్ట్ గా తీసుకోలేదు, నేను బేస్ మెథడ్ ఆయన చెప్పినవే నేను చెప్పాలని నేను పెట్టుకోలేదు. కొంత మా విద్యార్థులకి నేను ఎక్స్ట్రా కూడా చెప్పాను, అందులో రుట్ ఒకటి. సో 5 లకారాలు నేను టీచ్ చేస్తాను. 5 లకారాలు నేను టీచ్ చేశాను. అది అయ్యాక ధాతు గణాల గురించి పరిచయము, అంటే స్టెప్ వైజ్ చెప్తున్నా, ఏ స్టెప్స్ లో మేము వెళ్ళామో అదే స్టెప్స్ చెప్తున్నాను. 1వ గణం, 4వ గణం, 6వ గణం, 10వ గణం, 1, 4, 6, 10 ఆయన ఇవే చెప్తాడు, నేను ఇంతవరకే చెప్పాను. మిగతా గణాల పరిచయం ఇచ్చాను, కాకపోతే నేను వాటిని వర్కౌట్ చేయించలేదు, కానీ వాటి పరిచయాలు ఇచ్చాను. కాబట్టి వీళ్ళకి అన్ని గణాలు తెలుసు, ఒక 3, 7 తప్ప మిగతా అన్ని గణాలతోటి వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి. మీకు కూడా కొంతవరకు అది నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత విభక్తి అర్థాలు చెప్పేదాన్ని, ఒక విభక్తి తీసుకోవటము, దాన్ని విస్తృతంగా దాని ప్రయోగాలు అవన్నీ చూడటము, ఎన్ని రకాల అర్థాల్లో విభక్తి వస్తుందో అవి చెప్పే ప్రయత్నం చేశాను. ఇది కొంత అపూర్ణంగానే ఉండిపోయింది, పూర్తి కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఈ క్లాసెస్ సిరీస్ లో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత శబ్ద రూపాల్లోకి వచ్చాము, అజంతాలు, హలంతాలు, ఇంకా మిగతావి కొన్ని వ్యాకరణ పరంగా వచ్చే ప్రత్యయాల్ని జోడించి వచ్చే శబ్దాలు ఉంటాయి, వాటిని కొంత పరిచయం చేశాను. ఇవి ఎక్కువ విపులంగా చేయలేదు, అజంతాలు విపులంగా చేశాము, హలంతాలు విపులంగా చేశాను, కానీ ఈ ఇనాద్యంతాలు కొంత మామూలుగా అసలంటూ పరిచయం చెప్పాను. ఇక్కడ కూడా అదే కొనసాగిద్దాము. తర్వాత కృదంత రూపాలు, అవ్యయం వేసి కృదంతాలు, అవ్యయం కానివి అంటే రూపాలు ఉన్నవి, నిష్పన్నమయ్యేవి, ఇవన్నీ కూడా పరిచయాత్మకంగా కొంత చెప్పాను. చెప్పనివి కూడా ఉన్నాయి, ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఇది అయ్యాక
ఇంకా అవ్యయాలు బాగా మంచిగా చెప్పగలిగాను. ఎందుకంటే అందులో పెద్ద వివరించేది ఏమి ఉండదు. ఒక అవ్యయం చెప్పాలంటే దాని అర్థం తెలుసుకుంటే చాలు. సో ఇది నా కొద్దిగా అక్కడ ఇక్కడ చూసి మా గురువుగారు చెప్పిన మెథడ్ వల్ల కొద్దిగా ఇది చేసి కొంచెం డెవలప్ చేసుకుంది ఏంటంటే అవ్యయాలలో రకాలు చేయడానికి ప్రయత్నించాము. వాటిని విభాగం చేయడానికి ప్రయత్నం చేశాము. ఆ విభాగం ద్వారా నేర్చుకోవటం వల్ల వీళ్ళకి ఒకటి నేర్చుకుంటే చాలు, మిగతావన్నీ ఆ బేస్ వల్ల ఈజీగానే వచ్చేసాయి. అదయ్యాక సర్వనామాలు చెప్పాను. సర్వనామాల్లో ఈ శబ్దాలు వాడికి తత్, ఏతత్, ఇదమ్ము, అదస్సు కూడా ఎక్కువ చెప్పలేదు. దాని తర్వాత ప్రశ్న వచ్చేవి కిమ్ అవి ఉంటాయి కదా, కిమ్, ఎత్, ఇవి పరిచయం చేశాను. ఇంకా ఎక్కువ డీప్ గా వెళ్ళాలి. అంటే సర్వాదిని సర్వనామాన్ని అంటాడు కానీ సర్వనామాన్ని ఉండాలి. సార్ నేను తప్పు రాసినట్టున్నాను. సర్వనామాన్ని ఉండాలి. సో వాటిల్లోనే ఇవన్నీ వస్తాయి అన్నమాట. తద్దు, ఏ తద్దు అవన్నీ 35 సర్వనామాలు ఉన్నాయి. సర్వాదులు 35 ఉన్నాయి అన్నమాట. సో వాటిల్లో ఎన్నో ఉంటాయి, మనకు అవన్నీ రెలివెంట్ కాదు. అంటే సర్వనామం అంటే ప్రొనౌన్ అనే కాన్సెప్ట్ గా వాడేంత వరకు తీసుకున్నాను. ఇంగ్లీష్ లో మనం ప్రొనౌన్ అంటాం కదా, దట్, దిస్, హీ, షీ, ఇట్ అంటాం కదా. తెలుగులో ఆ, ఈ, అతడు, ఇతడు అవి అంతవరకు తీసుకున్నాను అనమాట, ఎక్కువ కాదు. ఎందుకంటే పరిచయమైన క్లాస్ లేక పరిచయం బేస్ క్లాసులు కాబట్టి ఇంతవరకు చెప్తాను. ఇవి అయ్యాక ఒక్కసారి అందులో చెప్పిన అంశాలని అంటే ఎట్లా చెప్పాలి క్లియర్ గా చూద్దాం. చెప్తాను. సో పదాల విభాగం ఏ విధంగా చేశాము అంటే ఫస్ట్ ముఖ్యంగా నామ పదాలు. మనం మొదలు పెట్టేది క్రియాపదాలతో మొదలు పెడతాం. నౌన్స్, వర్బ్స్, ప్రొనౌన్స్, ఇండిక్లైనబుల్స్ ఇవి చెప్పుకున్నాము. ఓకే, పదం ఈ విధంగా 4 రకాలుగా ముఖ్య విభాగం ఇట్లా ఉంటుంది. తర్వాత ఒక నామపదానికి కావాల్సినవి ఏమేంటి అని చూసుకున్నాము. ప్రాతిపదికం అంటే నామినల్ బేస్ అంటారు కదా. ప్రాతిపదికం ఇప్పుడు రామ, రామేణ, రామాత్, రామేభ్య వీటన్నిటికీ ప్రాతిపదికం అంటే దానికున్న ఒక కామన్ బేస్ ఏంటి, రామ. ఆ విధంగా ఇంకేదన్నా ఉన్నప్పుడు విశ్వేశ్వర అంటే విశ్వ ప్లస్ ఈశ్వర. సో విశ్వ అనేది అక్కడ ఒక ప్రాతిపదికం, ఈశ్వర అనేది ఒక ప్రాతిపదికము. ఆ విధంగా దాని విభక్తులు తీసేస్తే మిగిలిన బేస్ ప్రత్యయాలను తీసేస్తే వచ్చే బేస్ ప్రాతిపదికం. దాని అర్థము. ఓకే, ఇప్పుడు ఒక వాయువు అని అంటే వాయువు అంటే వాయు అనేది ఉకారాంత ప్రాతిపదికము. దానికి మన పవన అదే అర్థము, గాలి అనే అర్థము. సో ఆ విధంగా దాని అర్థాన్ని డిస్కస్ చేసుకుంటూ చూసుకున్నాం. దాని తర్వాత ఒక నామపదంలో ఉండేదంటే విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. సప్తైక విభక్తులు అనుకుందాం. ఓకే, 7+1 అనే కాన్సెప్ట్ లోనే వెళ్ళాము. ఎందుకంటే 7 విభక్తులనే చెప్పాలి. పాణిని చెప్పినవి 7 విభక్తులే. సంబోధన అనేది చాలా మంది 8వ విభక్తి కింద తీసుకుంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. సంబోధనలో ఎందుకు కూడా చెప్తాను. సంబోధనలో మనకి కేవలము ఏకవచనంది కొద్దిగా వేరే కనిపిస్తుంది. ఏ పదాల్లో తీసుకున్నా దాని ద్వివచనం దాని బహువచనం సేమ్ ప్రథమ విభక్తి లాగే ఉంటాయి. కాబట్టి అది విడి విభక్తి లాగా మనం తీసుకోవడానికి టెక్నికల్ గా కుదరదు. అయినప్పటికీ మరి ఏకవచనం వేరేగా ఉంది కదా అంటే అందుకనే మనం 7 అంటున్నాం కదా అని నా సమాధానం. నేను డెఫినెట్ గా దాని 8 విభక్తులు అంటే నేను టెక్నికల్ గా ఒప్పుకోను. ఓకే, కాబట్టి విభక్తి ప్రత్యయాలు జోడించేవి నామపదాలకి జోడిస్తాము. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఉంది. పాణినీయ వ్యాకరణంలో విభక్తి అంటే 2 పురుష ప్రత్యయాలు, ఇవి తింగ్ మన సుప్పు 2 ప్రత్యయాలు వస్తాయి. సుప్ అనేవి నామపదానికి జోడిస్తారు, తింగ్ అనేవి క్రియాపదానికి అంటే ధాతువుకి జోడిస్తారు. నామ ప్రాతిపదికకేమో సుప్పు ప్రత్యయాలు, ధాతువుకేమో తింగ్ ప్రత్యయాలు జోడిస్తారు. వాటి పేరు అన్నమాట, టెక్నికల్ నేమ్స్. అయితే విభక్తి రెండింటికి పనికొస్తుంది. కానీ వ్యవహారంలో మనం ఒక విభక్తి అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అన్నవి అవి మాత్రము నామపదానికి మాత్రమే ఇస్తారు. కాబట్టి విభక్తి అనే పదానికి ఇంకో అర్థం ఉందని తెలుసుకోండి చాలు. అప్లికేషన్ మాత్రం కేవలం నౌన్స్ కి సంబంధించి అప్లై చేస్తున్నాం. ఓకే, సో విభక్తి ప్రత్యయాలు. అదైన తర్వాత ఒక నామపదానికి ముఖ్యంగా లింగం ఉంటుంది, క్రియకు ఉండదు. క్రియకు లింగం లేదు, నామపదానికి లింగం ఉంటుంది. ఎట్లా అంటే అకారాంతః పుల్లింగః రామశబ్దః అంటాడు. ఓకే, తకారాంతః పుల్లింగః మధుశబ్దః. సో ఏదన్నా ఉంటే మన సర్వనామాలు ఉన్నా కూడా అవి పుల్లింగమా స్త్రీలింగమా చెప్పుకొనే మనం చదువుకుంటాము నామపదాలు చదివేటప్పుడు. కాబట్టి దానికి లింగం ఉంటుంది. అండ్ సంస్కృతంలో 3 లింగాలు ఉంటాయి. పుం, స్త్రీ, క్లీవ. క్లీవ అంటే నపుంసకము.
పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. ఓకే, 3 లింగాలు. దాని తర్వాత ఇది ఒక విశిష్టమైన లక్షణము నామపదానికి ఉన్నది. ఈ పాటికి మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది అక్షరాంతత లేదా వర్ణాంతత అనేది. ఓకే, వర్ణాంతత లేదా అక్షరాంతత ఏంటిది అంటే రామ అనేవి రామ, కృష్ణ, ముకుంద, వాసుదేవ, అచ్యుత, జనార్దన ఇవన్నీ అకారాంతాలు. ఓకే, అట్లాగే హరి, అసి, రవి, మణి ఇట్లాంటివన్నీ కూడా ఇకారాంతాలు. గురు, తరు ఇట్లాంటివన్నీ ఉకారాంతాలు. ఇవన్నీ కూడా వాటి రూపాలు ఏమిగా మనం నేర్చుకుంటున్నాము. ఒక రూపాన్ని మనం కనుక చదువుకుంటే ఆ మాదిరితోటి మిగతా రూపాలు మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనము వాసుదేవ, జనార్దన, ముకుంద, అచ్యుత వీటన్నిటి రూపాలు నేర్చుకోకర్లేదు. రామరూపం ఒకటి నేర్చుకుంటే చాలు, రామలాగే మిగతావన్నీ ఉంటాయి. అంటే అన్నిటినీ పూర్తిగా రిప్లేస్ చేయము. రామ అనే ప్రాతిపదికకి ఈ 7 విభక్తులు చేర్చినప్పుడు ఏ రకంగా వాటిల్లో ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్ ప్రత్యయాలు వచ్చి జోడించుకుంటున్నాయి. ఇప్పుడు రామ అంటే రామేభ్య అంటాడు కాబట్టి ఆ ఏభ్య అనేది ఎక్స్ట్రా చేరింది కదా. అచ్యుత అనే పదం ఉందనుకోండి, ఆ అచ్యుతకి కూడా మనం ఏభ్య అని పెట్టి అచ్యుతేభ్య అని చేస్తాం. ఓకే, అట్లాగే హరి శబ్దం ఉంది. హరి వచ్చి నాకు రవి రాదు అని మీరు బాధపడక్కర్లేదు. హరినాం అని ఉంది. హరి కాక ఈనాం అని అందులో ఎక్స్ట్రా కనిపిస్తోంది. ఒకటి రవి కాక ఈనాం ఏం చేసుకోవాలి, ఆర్ ఈనాం అని చేర్చాలి. నానా తేడా ఉంటుంది. సో రవీనాం లేదా రవీణాం ఆ విధంగా. ఓకే, హసీనాం, హసి అంటే కత్తి, హసీనాం ఆ విధంగా పెట్టుకొని వెళ్తూ ఉంటాం ముందుకు. కాబట్టి ఒక అక్షరాంతత లక్షణంతో ఇంకేదన్నా తకారాంత పదం ఉంది అన్ని నేర్చుకోకలే, ఒక మాదిరి పదం నేర్చుకుంటాము, దాన్ని మిగతా వాటికి అప్లై చేసుకొని ముందుకు వెళ్ళిపోతాము. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది అక్షరాంతత. అది అజంతాలు, హలంతాలు అని 2 రకాలు. ఇంకా ఇన్నాదంతాలు అని చెప్పాం కదా, అవి కూడా వీటి కిందకి హలంతాల కిందకే వస్తాయి. కానీ టెక్నికల్ గా వాటిని కొద్దిగా విడిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే. సేమ్ ఉంటాయి, ఫార్మ్స్ సేమ్ ఉంటాయి, కొత్త ఫార్మ్స్ ఏం కాదు. దాని తర్వాత ఇవన్నిటికీ వచనాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ టేబుల్ కనుక చూస్తే నామపదాల టేబుల్ కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే రామః, రామౌ, రామాః అదంతా ఉంది కదా. అందులో ఏకవచనము, ద్వివచనము, బహువచనం మనకు 3 వచనాలు ఉంటాయి సంస్కృతంలో. మిగతా భాషలన్నిట్లో ఏకవచనం, బహువచనం 2 ఉంటాయి. కానీ సంస్కృతంలో మాత్రము 3 వచనాలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం నామపదాలని అధ్యయనం చేశాము. ముందు ముందు కూడా కొంత ఒకసారి రివైజ్ చేసుకుంటే వెళ్దాము. నెక్స్ట్ క్రియాపదాలు. క్రియాపదాలలో ఏమేమి ఉంటాయో అవి చూద్దాం. ధాతుకి పురుష ప్రత్యయాన్ని జోడిస్తాను. ఇందాక చెప్పినట్టు అది కూడా విభక్తే, కానీ పురుష అనే పదాన్ని మనం దానికి స్థిరపరుచుకున్నాము. ఓకే, పురుష ప్రత్యయం. ధాతుకి ఏముంటాయి, గణాలు ఉంటాయి. ఎట్లయితే నామపదాలకి అక్షరాంతత ఉందో ధాతువులకి 10 గణాలు ఉన్నాయి. వాటినే దశ వికరణలను కూడా అంటున్నాం మనం. ఓకే, అవి భువాదులు అంటున్నాం. ఓకే, భువాది ఒక గణము, అదాది 2వ గణము, జుహోత్యాది 3వ గణము. అట్లాగే మొత్తం 10 గణాలు, చురాది దాకా 10 గణాలు ఉన్నాయి. రైట్. తర్వాత 2వ అంశం ఏంటి, ధాతువుకు ఉండేదంటే ఒక ధాతువు ఒక అర్థము. ధాతువు ప్లస్ అర్థం ఉంటుంది దానికి. అంటే ఇప్పుడు గమ్ అనే ధాతువు ఉందనుకోండి, పట్ అనే ధాతువు ఉందనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. పఠ వ్యక్తాయాం వాచి గమృగతవు అంటే గత్యర్థకమైంది గమ్ ధాతువు, పఠనార్థకమైంది వ్యక్తాయాం వాచి. పఠ అనేది ఒక వ్యక్తావాక్ మనం మాట్లాడేది అది. అట్లాంటివన్నీ కూడా మనము వద వ్యక్తాయాం వాచి, వద కూడా వ్యక్తావాచి. దాని తర్వాత ఇట్లాంటివి అన్ని ధాతువులు కూడా దానికి అర్థం కూడా తెలుసుకున్నాము. తర్వాత పురుష ప్రత్యయాలు ఏమేమి ఉంటాయి అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష 3 పురుషులు ఉన్నాయి. అతడు ప్రథమ, నీవు మధ్యమ, నేను ఉత్తమ అనేది మనం సామాన్యంగా చెప్పుకునే ఒక లక్షణం. అంటే ప్రథమ పురుష అంటే అతడు, ఆమె, అది, వారు అదంతా కూడా ప్రథమ పురుష కిందికి వస్తుంది. నీవు, మీరు మధ్యమ పురుష కిందికి వస్తుంది. నేను, మేము ఉత్తమ పురుష కిందికి వస్తుంది. కాబట్టి 3 పురుష ప్రత్యయాలు సంస్కృతంలో ఉన్నాయి. అదైన తర్వాత ధాతువు అంటే ఒక క్రియాపదం ఏమేమి తీసుకుంటుందో చూస్తున్నాం కదా. అందులో 4వ అంశం కాలం.
ఈ కాలానికి నామపదానికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు రాముడు సీత అన్నాం అనుకోండి, వాళ్ళ కాలాలు ఉండవు, కాలాలతో సంబంధమే లేదు. కానీ ఒక క్రియ జరిగింది అనుకోండి, ఇప్పుడు జరిగిందా, ఇంతకు ముందు జరిగిందా, ఇప్పుడు జరుగుతున్నదా, రేపు పొద్దున జరుగుతుందా అనే ఒక మనకు చింతన వస్తుంది. బట్ క్రియకి సంబంధించి ఎప్పుడు కాలం ఉంటుంది. ఇవి దశ లకారాలలో మనం చెప్పుకున్నాము. ఓకే, కాలాలు ప్లస్ ప్రకారాలు అని ఉంటాయి. కాలాలు, ప్రకారాలు, టెన్సెస్ అండ్ మూడ్స్. సో సంస్కృతంలో 6 టెన్సెస్, 4 మూడ్స్ ఉన్నాయి అన్నమాట. పొటెన్షియల్ మూడ్, ఇంపరేటివ్ అవి వస్తాయి కదా, అవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాలి. కాబట్టి ఇవి కాలం. తర్వాత వచనం. వచనం అనేది కామన్, మనకు నామపదాలకి కామన్, క్రియాపదాలకి. ఓకే, క్రియాపదాలకు నామపదాలకు కూడా వచనాలు కామన్. 3 వచనాలే ఉంటాయి దాంట్లో కూడా. కాబట్టి గచ్చతి, గచ్చతః, గచ్చంతి అని మనకు 3 కనిపిస్తాయి. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, సంస్కృతంలో విషయం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ అయితేనే బహువచనం. కాబట్టి 1 కంటే ఎక్కువ బహువచనం మనకి తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో ఉన్నట్టు సంస్కృతంలో ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. 1 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ అయితేనే బహువచనం. ఓకేనా, అది ఈ విషయం క్రియా పదాలకు సంబంధించి. తర్వాతవి కృదంతాలు కొంత నేర్చుకున్నాం. కృదంతాలు మరీ విపులంగా కాదు, కానీ దానికి సంబంధించిన కొన్ని విషయాలు, అంటే ముఖ్యమైన కృదంతాలు కొన్ని. ఇప్పుడు మనం వాడుకలో ముఖ్యంగా 8 కృదంతాలు మనకు అవసరం అయితే అంతవరకు వాళ్ళకి కొంతవరకు పరిచయం ఇచ్చాను. అవి అవ్యయము, అనవ్యయం. అంటే అనవ్యయం అనేది పెట్టిన టర్మ్ అనుకోండి. రూపాలు తీసుకునేదంటే అవి డిక్లైన్ అవుతాయి అన్నమాట. ఇన్డిక్లైనబుల్స్ అంటే డిక్లెన్షన్స్ లేనివి, అన్ని చోట్ల సమాన రూపమైనవి. మిగతా వాటికి కొన్నిటికి రూపాలు ఉంటాయి. ఓకే, అవి కృదంతాలు. ఇంతవరకు అయ్యాయి. సరే, ఇప్పుడు క్లోజింగ్ కంటే ముందర వివరంగా, కొంత ఎక్కువ వివరం కాకపోయినా పైపైన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మీకు నిజానికి అవసరమైనవేం కావు, భాష నేర్చుకోవడానికి వీటితోనే సంబంధం లేదు. కానీ కొన్ని మనసులో కెలుకుతూ ఉంటే మనం ముందుకు పోలేం. చూడండి, డైరెక్ట్ గా కాకపోయినా, నేరుగా కాకపోయినా, పరోక్షంగా అవి మనని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్ని. మీరు మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ నుంచే వచ్చి ఉంటారు, నేను దాంట్లో ఎటువంటి సందేహం నాకు లేదు. ఆల్రెడీ కూడా మీలో చాలా మందికి వీటి సమాధానాలు తెలిసే ఉంటాయి. కాబట్టి వాటిని కేవలం ప్రస్తావన చేసి నేను ఊరుకుంటున్నాను. ఓకే, కేవలం ప్రస్తావన చేసి. నా మాట వినిపించట్లేదు అంటున్నారు, మిగతా వాళ్ళకి వినిపిస్తోందా? కొంచెం చెప్పండి. నేను ఆగిందా? వినపడుతోందా? వినపడుతుందండి. అయితే కొంచెం కనెక్టివిటీలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందేమమ్మా, ఒకసారి చూసుకోండి, మీ కనెక్షన్ చెక్ చేసుకోండి. అయ్యా, సో ఈ ఒక్కసారి జస్ట్ ప్రస్తావించటం నా విధిగా భావించి, కేవలము ఒక్కసారి చెప్దాము, మీకు ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్న ఒక ఆశ్వాసన కోసం మాత్రమే ఈ మాట నేను ఎత్తుతున్నాను. కాబట్టి నన్ను అపార్థము చేసుకోవద్దు. ఇవి నేను ఫేస్ చేసి నా సొంతంగా తయారు చేసుకున్న సమాధానాలు, పెద్దల్ని అడిగి తెలుసుకున్నవి. నేను కూడా ఫేస్ చేశాను ఈ సమస్యలు. నన్ను తొలిచేవి కొంతవరకు, తర్వాత కొంత అధ్యయనం మీదట, కొంత పెద్దల్ని అడిగి, కొంత ప్రసంగాలు విని ఫాలో అయి తెలుసుకున్న విషయాలు మీతో పంచుకుంటున్నాను. చాలా క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్, సంస్కృత మృత భాష. కాబట్టి మనం ఒక మృత భాషను నేర్చుకుంటున్నాము అనే ఒక అపోహ మనలోకి కలిగించారు. వాల్యూమ్ పెంచానండి, ఇప్పుడు చూడండి కొంత బెటర్ గా ఉండొచ్చు. రైట్. సో సంస్కృతము మృత భాష అనే ఒకటి మధ్యలో ఒక ఉద్యమం లాంటిది మొదలైంది. ఒక వ్యక్తి రాయటం వల్ల, షెల్డన్ పోలాక్ అనే అతను రాయటం వల్ల ఇదంతా వచ్చింది అని అన్నారు. సరే, దానికి కొంత సమాధానాలు చెప్పారు, కొంత చెప్పలేకపోయినారు. కానీ మన అనుభవంలో మనం తెలుసుకుంది ఏంటంటే, ఈ రాజీవ్ మల్హోత్రా ఇటువంటి వాళ్ళందరూ కొంత దానికి డిఫెన్స్ చేసి అవన్నీ కాదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. కానీ మన అనుభవంలో మనం ఏం అనుభవిస్తున్నాం అనేది మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అనుకుంటా, నాకు నా అనుభవం ప్రమాణము. నాకైతే సంస్కృతం మాట్లాడిన తర్వాత నాలో జీవంతత్వమే పెరిగింది, కానీ నాలో మరణ భావాలు కానీ, నాలో మృత భావాలు కానీ ఏమీ రాలేదు. అది చదువుతున్నంత సేపు నేను ఏదో ఎక్కడో ప్రాచీనంలో ఏదో అదేది మన
ఏదో రాతి యుగంలో ఉన్నానా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదు. అది చాలా కరెంట్, చాలా ఇప్పుడు నాతో పాటు వస్తుంది, నాతో పాటు నడుస్తున్న ఒక జీవ వాహిని లాగే నాకు అనిపించింది. కానీ అది నా సొంత అనుభవం మీద నేను అనుకున్నాను. ఎవరి ఇవి నేను కట్ చేయాలని కానీ, తప్పు అని కానీ నేను దానికి వాద వివాదాలకు నేను వెళ్ళట్లేదు. ఒక సంస్కృత విద్యార్థిగా మీలోంచి ఆ అపోహ తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరెట్లా రిలేట్ చేసుకోవాలి, మీరు ఎట్లా అనుబంధం చేసుకోవాలి, అటువంటి మాటలు విన్నప్పుడు మీలో కలిగే ఒక సంక్షోభాన్ని మీరు ఎట్లా ఎదుర్కోవాలి అన్న భావం మీద నేను ఈ విషయాలు మీతో ప్రస్తావిస్తున్నాను. ఒకవేళ మీకు సమాధానం దొరక్కపోయి ఉండుంటే ఇది. కాబట్టి ఇవాళకి కూడా సంస్కృతం మన రామాయణం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకాన్ని ఇవాళ కూడా తెరిచి నేను సొంతంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. కాబట్టి సంస్కృతం మృత భాష కాదు. తర్వాత రెండో అంశం, సంస్కృతం వ్యవహార భాష కాదు అని అంటారు. కానీ సంస్కృతంలో ఉన్న అంశాలు ఎన్నో మన వ్యావహారిక జీవితంలో మనకు కనిపిస్తున్నాయి. నేరుగా నేను సంస్కృతం మాట్లాడలేకపోవచ్చు, కొంతమంది మాట్లాడుతున్నారు, అది కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ మాట కూడా తప్పనే చెప్తారు, ఎందుకంటే పెద్ద డిబేట్ జరిగింది అందులో. వాళ్ళు ఏమన్నారంటే, మరి ఇవాళ రేపు పిల్లల్ని నేను ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది, పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బాగా రావాలని ఇంట్లో మాతృభాష మాట్లాడటం మానేసేసరికి పిల్లలకి ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాకుండా వాళ్ళ మాతృభాష ఎందుకు? ఇప్పుడు అమెరికాలో, ఇంగ్లాండ్ లో పుట్టిన పిల్లలు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు, వాళ్ళకి పాపం తెలుగు రాదు. అవునా? అట్లాగే సంస్కృతం విన్న పిల్లల్ని నేను చూశాను. ఆ పాప దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ లో డిడ్ యూ హ్యావ్ యువర్ ఫుడ్ మా అని అడిగితే పితః ఏషా కిమపి వదతి కా కిం పృచ్చతి సా అని అడిగింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని. అంటే త్వం ఖాదితవతి వా అన్నం భుక్తం వా అని అడిగితే మాం భుక్తవతి అని చెప్పింది. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. కాబట్టి నా స్వానుభవం మీద నేను తెలుసుకున్నాను, సంస్కృతంలో వ్యవహార భాష అయ్యే లక్షణాలు 100కి 100% ఉన్నాయి, 100కు 200% కూడా ఉన్నాయి. దానికి అక్కడ బెంగళూరులో కొంతకాలం ఉన్నాను, అక్కడ చూశాను నేను. వాళ్ళు ఒక స్కూల్ కి పంపిస్తున్నారు, ఆ స్కూల్లో అందరూ సంస్కృతమే మాట్లాడతారు. ఆ పిల్లలకి చక్కటి సంస్కారం వస్తోంది, పద్యాలు శ్లోకాలు చెప్తున్నారు. ఎంతటి కఠినమైన ఇప్పుడు భాగవత పారాయణ జరుగుతుంటే కూడా చిన్న చిన్న పిల్లలండి వచ్చి కూర్చొని భాగవత శ్లోకాలు చదువుతున్నారు. మరి విద్యావతాం భాగవతే పరీక్ష అన్నారు. మరి భాగవతం ఎంత చక్కగా చదువుతున్నారో పిల్లలైతే, స్పష్టంగా తడుముకోకుండా. అంటే వాళ్ళలో ఆ కెపాసిటీ ఉందనే కదా అర్థం. ఒక మౌఖికంగా తీసుకోండి, అర్థం చేసుకోవటం తీసుకోండి, మాట్లాడటం అంటే శ్లోకాలు చదవటం దగ్గర నుంచి ఒక ర్యాండమ్ మెథడ్స్, బల్క్ మెథడ్స్ దగ్గర నుంచి సూక్ష్మమైన మెథడ్స్ దాకా ప్రతిదీ సంస్కృతం మన జీవితంతో బాగా రిలేట్ అవుతోంది. అందుకనే వ్యవహారత్వం కూడా సంస్కృతంలో ఉంది అనే నిర్ణయానికి వచ్చాను. తర్వాత సంస్కృతము సంభాషణమాణ భాష ఎప్పటికీ కాదు అంటే, పూర్వం కూడా లేదు ఇప్పుడు కూడా లేదు అంటారు. కానీ పూర్వం ఉండేది అంటానికి పాణినీయ వ్యాకరణంలో ఎన్నో సూత్రాలు ప్రయోగం ఆధారితంగా చేసినవి ఉన్నాయి, వందల కొద్దీ ఉన్నాయి, మామూలుగా కాదు. ఓకే, కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ సంస్కృతం ప్రయోగ భాష కాకపోయి ఉంటే మహాభాష్యంలో కూడా మనకు ఎన్నో సందర్భాలు వస్తాయి. ఆయన అంటాడు ఫలానా ప్రాంతం వాళ్ళు శవతి అనే ఒక క్రియని వాడతారు, మనం వాడము దాన్ని, మనం గచ్చతి అంటాం, గత్యర్థకమైన శవతి క్రియని వాళ్ళు వాడతారు, మనకది తప్పు, శవ అనేది మనకు తప్పుడు మాట కాబట్టి మనం దాన్ని వాడము అని అంటూ ఏదో ఒక వేరే చర్చలు వస్తాయి. ఇది ఒక్కటే నాకు గుర్తుంది, ఇంకా మిగతా చాలా ఉన్నాయి దాంట్లో కూడా. ఈ ప్రాంతం వాళ్ళు మాగధులు ఈ విధంగా మాట్లాడతారు, ఈ కురు ప్రదేశం వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు అని ఆయన చెప్పాడు. మరి అవన్నీ ఎందుకు చెప్తారండి ఒకవేళ అది ప్రయోగ భాష కాకపోయి ఉంటే? కాబట్టి ఒకప్పుడు కూడా సంభాషణ భాషగా ఉండుండేది సంస్కృతము అని మనకు తెలుస్తుంది. తర్వాత చాలా మంది పిల్లలు, ముఖ్యంగా ఇది నేను విద్వాంసుల గురించి అనను కానీ పిల్లలకి చాలా మందికి అపోహ ఉంటుంది. సంస్కృతం అంటే టీచర్ మాకేం చెప్పింది, రామ శబ్దాలు ఇచ్చి నేర్చుకోమంది, లేకపోతే పఠధాతు ఇచ్చి నేర్చుకోమంది, అయిపోయింది. పఠది పఠదా పఠంది పఠసి పఠదా పఠదా పఠరా పఠామి పఠావా పఠామా, అయిపోయింది, ఇంతే సంస్కృతం, నాకు వచ్చేసిందని అన్న అనుకుంటాడు, లేకపోతే నాకు మార్కులు వచ్చి నేను సంతోషం అన్నా పడి ఊరుకుంటాడు. అంతకుమించి అనుబంధం ఏర్పడట్లేదు పిల్లలకి. అవునా? కాబట్టి నేను విన్నాను, నా సొంతంగా విన్నా, క్యా హై సంస్కృత్ మే రామ్ శబ్దం కో రట్నా హీ తో హై. ఎంత బాధ అనిపించిందంటే, ఏంటి కేవలం అంటే పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, సంస్కృతం గురించిన ఒక నెగటివ్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు నాలో తప్పకుండా నేను స్పందిస్తాను, నాకు వేదన కలుగుతుంది, అది కాదు అని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి నేను ఆలోచించుకున్నాను, నిజంగా ఇది పుష్పా దీక్షిత్ అని ఒక మహానుభావురాలు ఉన్నారు, ఆమె వ్యాకరణం కోసము అంటే ఆమెది ఒక త్యాగశీలమైన జీవితము, పూర్తిగా వ్యాకరణం కోసం క్లాసెస్ పెడుతూ ఆమె జీవితాన్ని నడిపించారు పూర్తిగా.
ఆమె వ్యాకరణంలో కూడా నువ్వు రటనం చేయక్కర్లేదా ప్రూవ్ చేశారు. అంటే వ్యాకరణాంశాలని కూడా నువ్వు నోటికి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా నీకు టెక్నికల్ గా నేర్పిస్తాను, నువ్వు ఆలోచించి నువ్వు మాట్లాడొచ్చు అంటుంది ఆమె. కాబట్టి ఆమె ఉద్యమం ఆ దిశగా సాగితే వ్యాకరణంలోనే అది సాధ్యమైనప్పుడు ఇక మామూలు భాషలో సాధ్యం కాదా చెప్పండి. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆ సందేహం కూడా నాకు తీరింది. ఇది కేవలం రటన భాష కాదు. ఆమె కూడా ఈ మాటని ఆమె నొక్కి ఒక్కాణిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అదయ్యాక సంస్కృతము చాలా బరువైన భాష, చాలా భారంగా ఉంటుంది నేర్చుకోవటం, ఒక రకమైన ఎఫర్ట్స్ పెట్టాలి అంటారు. అంటే కాదు, సంస్కృతం సమృద్ధమైన భాష. సంస్కృతంలో సమృద్ధత్వం ఉంది, నిండుతనం ఉంది. ఒక నిండుతనం, ఒక గంగా నదిలో ఉండే నిండుతనం ఉంది. గంగ నిండుగా ఉండటం దాన్ని అబ్బా ఈ నది చాలా బరువుది అంటామా? అబ్బా నదిలో ఎంత నీళ్లు ఉన్నాయి, పరవళ్ళు తొక్కుతూ నది ప్రవహిస్తుంటే మనం చూసి ఆనందిస్తామా? అది ఆ నదికి మంచి గుణం అవుతుందా, దుర్గుణం అవుతుందా? నీళ్ళు ఎక్కువ ఉండటం తప్పకుండా మంచి గుణమే అవుతుందా? మరి వరదలు వచ్చేంత అయితే కాదు కదా, సామాన్య స్థితిలో చెప్తున్నాను. కాబట్టి సంస్కృతము నిజంగా వరదలు వచ్చేంత కెపాసిటీ సంస్కృతంలో ఉంది. అంత పర్యాయ పదాలు, అంత సమృద్ధి సంస్కృతంలో కనిపిస్తుంది. కాబట్టి అదొక నిండుతనం. ఒకళ్ళు ఎందుకంటే ఈ మాట రాయటానికి ఒక కారణం ఉంది. కొంతమంది ఒక గ్రూప్ లో నన్ను అడిగారు ఏంటంటే, తత్, ఏ తత్, ఇదమ్, అదహ, నాలుగు ఎందుకండి? ఇంగ్లీష్ లో ఒక హీ ఉంది, ఇట్ ఉంది, చాలదా? ఎందుకండి ఇన్ని? ఒక తత్తు పెడితే సరిపోదా అని అడిగారు. అంటే ఇన్ని సర్వనామాలు ఎందుకు అంటున్నారు వాళ్ళు సంస్కృతం నేర్చుకుంటూ? నాకు ఆ టీచర్ మీద కోపం వచ్చింది, నాకు విద్యార్థుల మీద కోపం రాలేదు. ఆ మాట అడిగినందుకు ఆ టీచర్ మీద కోపం వచ్చింది. అంటే ఒక సర్వనామాల యొక్క రిచ్నెస్ ని, అంటే అక్కడ దానికి కూడా సమాధానం ఉంది. ఎందుకు ఇన్ని సర్వనామాలు అంటే, తత్ అనేది ఇక్కడ లేని వాళ్ళ కోసం, అంటే పరోక్షంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరైనా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు తత్, ఏ తత్ అంటే సహా, సహా, సా అని మాట్లాడతాం. ఏ తత్ ఉందనుకోండి మనకు దగ్గరలో, అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం. నిజంగానే దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు, మనం కనిపిస్తూ ఉన్నారు లేదా అట్లా. ఇంకా అయం, ఇదం ఉంది చూడండి, మరీ దగ్గరగా ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళ భుజం మీద చేసి మనం మాట్లాడచ్చు అనమాట. అయం అన్నాం అనుకోండి వాడు మన పక్కనే నిల్చొని ఉన్నాడు అని అర్థము. ఓకే, అదహ అన్నాం అనుకోండి, అసౌ అంటాం కదా, అసౌ అన్నప్పుడు ఆ ప్రయోగమేమో కొంచెం దూరంలో ఉన్నవాళ్ళు, అంటే మరీ దగ్గరగా లేరు, కొంత దూరంలో, మరీ పరోక్షంగా లేరు, కాస్త దూరంలో ఉన్నారు వాళ్ళు. అంటే ఇంత విపులంగా, ఇంత మీనింగ్ఫుల్ గా సర్వనామాల ప్రయోగం ఇంకే భాషలో నాకు తెలిసి కనపడదు. తెలుగులో మహా అయితే ఆ, ఈ ఉంది. ఈ అంటే దగ్గర వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ అని అంటాం, ఇతను అంటాము. కొంచెం దూరంలో ఉంటే అతను అంటాము. అవునా? అంతే, 2 పాసిబుల్ ఉన్నాయి. 4 అయితే పాసిబుల్ కాదు కదా. సో ఆ రిచ్నెస్ ని, ఆ సమృద్ధిని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఆ విధంగా ఇదొక బరువుగా ఉంది, ఇది లక్షణం సంస్కృతంలో తప్పు అన్న భావన దాకా అమ్మాయి వ్యక్తం చేయడం నాకు చాలా, అంటే ఒక్కతే వ్యక్తం చేసింది, ఎక్కువ మంది అనలేదు. అందరిలో ఈ అపోహ ఉంది అని నేను అనను, కానీ ఇది కూడా ఒక పాసిబుల్ అపోహ సంస్కృతానికి సంబంధించి. అందుకని దాన్ని తీసుకొని నేను మీ ముందర ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. ఓకే, కాబట్టి కొత్త పదాలు కూడా ఇందులో ఎన్నో తయారు చేసుకోవచ్చు. కాబట్టి అది భారం కాదు, అదొక క్రియేటివిటీకి మనకు ఒక, ఇంకా మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడేదే కానీ వేరే కాదు. తర్వాత భాషా వికాసం కోసం తప్పకుండా కావ్యాలు చదవాలి. ఇది మీరు తప్పకుండా విని ఉంటుంటారు. భాష మనకు పెరగాలి అంటే కావ్యాలు చదవాలి అంటారు. కానీ కావ్యాలు పరినిష్ఠితమైన భాష, అంటే ఒక భాషలో ద మోస్ట్ పాసిబుల్ హైయెస్ట్ ఎక్స్ప్రెషన్స్ పోయట్రీలో ఉంటాయి. మీరు ఇంగ్లీష్ కూడా చదవండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోయట్రీ ఎంత చదివారో నాకు చెప్పండి. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు చేతులు ఎత్తి చెప్పండి, మేము పోయట్రీ చదివాకే మా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయిందనండి. మీరేం కావాలంటే అది ఇస్తాం. షేక్స్పియర్ చదవాలండి ఇంగ్లీష్ రావాలంటే, లేకపోతే సరే అక్కడ దాకా ఎందుకు వర్డ్స్ వర్త్ చదవాలండి కనీసం, అవునా? ఈ మాట అంటే టెన్నిసన్ చదవాలండి, ఒప్పుకుంటారా? టెన్నిసన్ చదివితే మీకు ఇంగ్లీష్ వస్తుందా? అంటే మీరు రేపు ఒక షాప్కి వెళ్ళి ఏం కావాలో కొనుక్కోవాలంటే మీరు వర్డ్స్ వర్త్ చదవాలా? అవసరమా? బైరన్ చదవాలా? అవసరం లేదు కదా. అట్లాగే తెలుగులో కూడా కాళిదాసు, సంస్కృతంలో కూడా కాళిదాసునో బాణునో చదవక్కర్లేదు. అవి కేవలం భాష యొక్క చాలా ఉన్నతమైన
స్థితిని నేర్చుకోవడానికి మాత్రమే కావ్యాల అధ్యయనం చేయాలి. అంటే మనం ఆల్రెడీ ఒక భాషను నేర్చుకొని ఉన్న తర్వాత దానిలో ఉన్న ఇంకా సౌందర్యము, దానిలో ఉన్న ఇంకా ఉన్నతమైన లక్షణాలు, అలంకారాలు, ఇంకా చాలా హైయెస్ట్ ఫార్మ్స్ నేర్చుకోవడానికి అవి తీసుకున్న తర్వాత తప్పకుండా పరిపుష్టం అవుతుంది మన భాష. కానీ నేను మాట్లాడేది వ్యవహార భాష నేర్చుకోవడానికి కావ్యాలతో ఎటువంటి సంబంధము లేదు. అది కూడా చాలా పెద్ద అపోహ. అందుకనే మా సంస్కృతం నేర్చుకుందాం అనుకోండి, అయ్యో తప్పకుండా కాళిదాస్ రఘువంశం తీయండి, లేకపోతే కుమారస్వామి అయితే చాలా బాగుంటుంది, శాకుంతలం పద్యాలను మీకు సంస్కృతం వచ్చేస్తుంది అని ఎవరన్నా మీతో చెప్తే డెఫినెట్ గా మీరు ఆ మాటల్లోకి పడద్దు. కాదంబరి తీసి కూర్చోకండి. ఒక అమ్మాయి ఉంది, నాకు సంస్కృతం ఇంకా రాదు ఇది అంతే. ఎందుకమ్మా అన్న అంటే, నేను కాదంబరి తెరిచి చూశాను దీది, అసలు నాకు వ్యాఖ్యానం లేకుండా నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటుంది. నేను నా కాదంబరి ఎక్కడ, అసలు అందులో ఉన్న సమాసాలు ఎక్కడ, దాని స్థాయి ఎక్కడ, నువ్వు ఇంకా ప్రారంభంలో ఉండి నాకు సమాసాలు రావట్లేదు కాబట్టి ఆ కాదంబరి నాకు సొంతంగా అర్థం కావట్లేదు, అసలు అటువంటి ఏం ఎందుకు పెట్టుకున్నావు అంటే, నాకు ఎవరో చెప్పారు కావ్యాలు చదువు నీకు బాగా వస్తుంది అని. కాబట్టి అటువంటివి చేశారంటే మీకు వచ్చే భాష కూడా వెళ్ళిపోతుంది. బ్యాక్ ట్రైన్ లో రిటర్న్ టికెట్ తీసుకొని లేకపోతే రిటర్న్ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది భాష. కాబట్టి మీరు అటువంటి అపోహల్లోకి వెళ్ళకండి. ఓకే. తర్వాత ఇది ఇంకా పెద్ద అపోహ. కావ్యాల గురించి చెప్పారు, కొంతవరకు నమ్ముదాం అనిపిస్తుంది కాసేపు. ఇంకా చెప్తారు, పాణినీయ వ్యాకరణం చదవకపోతే సంస్కృత భాష రాదు. ఇది వైయాకరణలే సొంతంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఓకే, అది తప్పు. ఎందుకంటే వ్యాకరణం సూత్రాలు అదొక డెఫినెట్ గా కొత్త శాస్త్రం. అది శాస్త్రంతో భాష రాదు. భాష వచ్చాక శాస్త్రాన్ని మనం తెలుసుకుంటాం. శాస్త్రమే ఆ వ్యాకరణ శాస్త్రమే ప్రయోగ శరణం వ్యాకరణం అన్నారు. ప్రయోగాలు వస్తే గానీ వ్యాకరణం రాదు. కాబట్టి ముందు భాష రావాల్సిందే. అవునా? సో ఇక్కడికి వచ్చేసరికి పాణినీయ వ్యాకరణం కాదండి. వ్యాకరణ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీకు ఎంత గ్రామటికల్ సపోర్ట్ కావాలి? ఒకటి ఇది వర్బ్, ఇది నౌన్, అవునా, ఇగో ఇది జిరెండ్, ఇగో ఇదేమో కంజంక్షన్, ఇది ఇంటర్జెక్షన్ అని మీకు ఆ టర్మ్స్ తెలుసుకుంటే చాలు. ఇది దాని కేటగిరీలోకి వేసుకోవాలి. ఇవి భాషా భాగాలు చెప్పేటప్పుడు ఇవి చెప్తారు, ఇంకొన్ని టర్మ్స్ చెప్తూ ఉంటారు. అవునా? అట్లాగే సంస్కృతంలో కూడా ఇది కృదంతము, ఇది తింగంతము, ఇది ఈ విభక్తి ప్రత్యయం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, పురుష ప్రత్యయం, మధ్యం పురుష, ఉత్తమ పురుష, నేను మధ్యమ, నేను ఉత్తమ, నీవు మధ్యమ అని చెప్పాను. అది పాణినీయ వ్యాకరణంలో ఉన్నాయి అంశాలు, కానీ దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ వ్యాకరణం. నేను కూర్చొని ఇతో ఎడచి మీద మీకు ఒక వ్యాఖ్యానం ఇస్తే అది పాణినీయం అవుతుంది. అవునా? ఒక వృద్ధిరాదేశ్ పట్టుకొని నేను ఒక గ్రంథం రాస్తే లేదా మీకు దాని మీద ఒక భాషణం చెప్తే అది పాణినీయం అవుతుంది. కానీ వృద్ధిరాదేశ్ యొక్క అప్లికేషన్ మీకు డైరెక్ట్ గా వృద్ధి సంధి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది పాణినీయ వ్యాకరణం కాదు. కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళేసి నాకు సంస్కృత భాష నేర్చుకోవాలని ఉందండి అని చెప్పి వ్యాకరణం క్లాస్ లో పోయి కూర్చుంటారు. వాడికి అటు భాష రాదు, అటు వ్యాకరణం రాదు, రెండింటికి చెడ్డ రేవడి అయిపోతాడు. కాబట్టి ఆ పనులు మీరు చెయ్యొద్దు. మీరు అటువంటి అపోహల్లో ఉండకండి. నేర్చుకోండి వ్యాకరణం, చక్కగా ముందు భాష నేర్చుకోండి, దాని బేసిస్ మీద వెళ్ళి కూర్చోండి, మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, అదైన తర్వాత ఇంక చివరిది, సరే ఇది పెద్ద అర్థం పర్థం లేదనుకోండి, బ్రాహ్మణులు మాత్రమే సంస్కృతం మాట్లాడే వాళ్ళు, అది ఇది అని ఒక అపోహ ఉంది. లేదు, చాలా చోట్ల ద బ్యూటిఫుల్ ట్రీ అనే పుస్తకంలో తీసుకోండి, వేరే చోట్ల ఎంతమంది సంస్కృతం చదువుకునే వాళ్ళు, అదే దాంట్లో కొంతమంది ప్రాచీనలు కూడా చదివితే, మనం మొన్ననే ఒక కోర్సులో భాగంగా కొంత అధ్యయనం చేసినప్పుడు కూడా అందులో అన్ని వర్ణాల వారు కూడా చదువుకునే వాళ్ళు, స్త్రీలు కూడా చదువుకునే వాళ్ళు. అంటే అప్పట్లో ఏం చదువుకుంటారు మరి? అప్పట్లో ఇవి లేవు కదా, ఇంజనీరింగ్లు, మేనేజ్మెంట్లు అప్పట్లో లేవు కదా, బయటి విద్యలు. బట్ డెఫినెట్ గా వాళ్ళు సంస్కృతమే చదువుకున్నారు కాబట్టి అన్ని వర్ణాల వారు సంస్కృతాన్ని నేర్చుకున్నారు. ఓకే, ఇక్కడికి అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మన పాఠ్యక్రమం గురించి చిన్న పరిచయం ఒక 2-3 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. తర్వాత మనం సందేహాలు చెప్పుకోవచ్చు. ఇది సంస్కృతం మేడ్ ఈజీ సిరీస్ అనేసి నేను మీకు ఆ పుస్తకాలు చూపిస్తాను. ఇవి బొమ్మ ఉంది, చూపిస్తాను. ఫస్ట్ దాని గురించి చెప్పి మీకు చూపిస్తాను. వాద్యార్ అండ్ సన్స్ వాళ్ళు, పాలక్కడ్ వాళ్ళు వీటిని వేశారు. ఓకే, వాళ్ళ వివరాలు ఇవి. నేను ఇవి మీకు ఈ పీడిఎఫ్ మీకు ఇస్తాను తప్పకుండా. దాని తర్వాత ప్రాప్తి స్థానం ఎక్కడ అంటే హైదరాబాద్ లో గోపాల్ పబ్లికేషన్స్ లో, ఇది ఇక్కడే ఉంచుతాను, మీరు చూడండి. ఓకే, ఇది ముందు ఒకసారి పుస్తకం చూపించి, ఈ చిత్రం ఇట్లా ఉంటాయి. 4 పుస్తకాలు నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఫస్ట్ పుస్తకం. ఇప్పుడు మనం ఇది చదువుతాం అనమాట, ఇన్ఫాంట్ రీడర్. ఓకే, పాలక్కాడ్ సిరీస్, ఆర్ఎస్ వాద్యార్ సన్స్ పాలక్కాడ్ సిరీస్. మీరు ఈ పుస్తకాలు తెప్పించుకోగలిగితే చాలా మంచిది. నేను వాళ్ళకి చెప్పుంచాను, షాప్ వాళ్ళకి. మీరు డైరెక్ట్ గా షాప్ కి ఫోన్ చేసి వాళ్ళకి గూగుల్ పే చేసేస్తే మీ ఇంటికి పుస్తకాలు వచ్చేస్తాయి. సో వీలైనంత వరకు వచ్చే శనివారం లోపు ఈ ఫస్ట్ పార్ట్ తెప్పించుకోగలిగినా చాలు, సరేనా? తర్వాత రెండోది రీడర్ 1, ప్రథమాదర్శ. మొదలు బాలాదర్శ, తర్వాత ప్రథమాదర్శ. ఓకే, ఆర్ఎస్ వాద్యార్ సన్స్. తర్వాత ద్వితీయాదర్శ పుస్తకం.
దాని తర్వాత ఇది తృతీయ ఆదర్శ. ఈ 4 పుస్తకాల్ని బేస్ చేసుకొని నేను మీకు అధ్యాపన నేను చేయబోతున్నాను. మీరు కూడా చక్కగా అంటే వీటిల్లో ఎట్లా ఒక పేజ్ కూడా మీకు తెరిచి చూపిస్తాను ఎంత బాగుంటుందో బుక్ లోపల. సో ఈ విధంగా అంటే సింపుల్ మన ఇండియనిజం బాగా కనిపిస్తున్నట్టే. నాకు పుస్తకాల గురించి కొంత ఇది చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చెప్పారు మంచి చక్కటి పద్ధతి అన్నమాట. ఒక బుక్ ని ఒక లెసన్ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి, చాలా విపులంగా వాటిని చర్చిస్తాడు. ఆ విధంగా పిల్లలకు కావాల్సిన విధంగా చిన్న చిన్న వాక్యాలు మంచిగా చాలా చక్కగా అరేంజ్ చేశారు. బొమ్మలు కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి మీకు కూడా పుస్తకాలు కొని మీరేమి నష్టపోరు. కాబట్టి తప్పకుండా అవి తెప్పించుకోవాల్సిందిగా ప్రార్థన. ఎస్, థ్యాంక్ యూ. సో కొంతమంది దగ్గర ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయిట. శబ్దమంజరి, ధాతుమంజరి కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఈ 4 తీసుకున్నా చాలు. అంటే అవి సప్లిమెంటరీ, వాటికి సంబంధించిన వెబ్సైట్స్ నేను చూపిస్తా కాబట్టి మీకు శబ్దమంజరి, ధాతుమంజరి నేను ఇవి చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉన్న వాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుందని చెప్పట్లేదు నేను. ఓకే సరే, ఇవి 4 పుస్తకాలు తప్పకుండా ఇవి మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ దన్నా తెప్పించుకోండి కనీసం. ఇది ఎంత అంటే వీటి కాస్ట్ కూడా చెప్తున్నా, 25 రూపీస్ ఫస్ట్ పార్ట్, 25 రూపీస్ సెకండ్ పార్ట్, 25 రూపీస్ థర్డ్ పార్ట్, 35 రూపీస్ ఫోర్త్ పార్ట్. ఓకే, సో మీకు ఒక అరౌండ్ ఒక 100+1 లోపలే మీకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా 110 రూపీస్ అవుతుంది మొత్తం. ఇప్పుడు కొంచెం పెరిగినాయేమో తెలియదు, లేటెస్ట్ బుక్స్ ఎంత ఉన్నాయి. మీకు 120 ఎంతో పడిందని చెప్పారు, మొన్న ఒకళ్ళు తెప్పించుకున్నారు. కాబట్టి అట్లా మీరు ఈజీగా గూగుల్ పే చేసేసి, ఆమె పేరు శోభారాణి గారు, చక్కగా మాట్లాడతారు, మంచి వ్యక్తి. వీళ్ళు ఎవరో కూడా చెప్తాను, గోపాల్ పబ్లికేషన్స్ వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళు ఒక ఆయన మన చలమచర్ల శేషాచార్యులు గారు ఒక ఆయన ఉండేవారు, పెద్ద పండితుడు ఆయన, మంచి సంస్కృత పండితుడు. హైదరాబాద్ లో తెలంగాణలో బాగా వర్క్ చేశారు ఆయన. అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఆయన సంస్కృత అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి. ఆయన కూతురు అన్నమాట ఆమె. సో వాళ్ళు పెట్టుకున్నారంటే సంస్కృతం పుస్తకాలని నలుగురికి అందజేయాలని ఫస్ట్ సంస్కృతం షాపు. మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కడ దొరకకపోయినా గోపాల్ పబ్లికేషన్స్ లో దొరుకుతాయి అనమాట. రేర్ బుక్స్ కూడా కాస్త దొరుకుతాయి. అట్లా వాళ్ళ ఓన్ జయలక్ష్మి పబ్లికేషన్స్ అని చెప్పి వాళ్ళ ఓన్ పబ్లికేషన్స్ పెట్టుకొని పుస్తకాలు అచ్చు కూడా వేస్తారు. ఆయన సొంతంగా కూడా రాశారు పుస్తకాలు, రామాయణం కూడా అనువాదం చేశారు అనుకుంటా ఆయన. ఓకే, సో వాళ్ళవి ఎంతో చాలా వర్క్ చేశారు సంస్కృతంలో. ఆయన చాలా గొప్ప మహాత్ముడు ఆయన. మనం ఒకసారి స్మరించుకున్న, ప్రస్తుతం ఆయన దివంగతులైనారు, కీర్తిశేషులు మాత్రమే. కానీ వాళ్ళ అమ్మాయి చక్కగా ఈ వర్క్ చేస్తోంది. కాబట్టి ఆమె ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆమె నెంబర్ నేను ముందరే ఇచ్చేస్తున్నాను మీకు, దానికి మెసేజ్ పంపించండి వాట్సాప్ లో. ఒకసారి ఫోన్ చేసి విషయం చెప్పండి, మీ అడ్రస్ అదంతా క్లియర్ గా పంపించి గూగుల్ పే చేస్తే ఆవిడ పుస్తకాలు పంపిస్తాను. నేను మొదలు కూడా చెప్పేసి ఉంచాను. ఈ విధంగా కోర్స్ వస్తుంది, మీ దగ్గరకు వస్తారంటే. అయ్యో ఉన్నాయి, స్టాక్ కూడా ఉన్నాయి పుస్తకాలను ఆమె చెప్పారు. కాబట్టి మీరు సో ఇవి నా వైపు నుంచి. ఇప్పుడు మీరు యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఒక్కొక్కళ్ళు యూ కెన్ రైజ్ హ్యాండ్. నేను వాళ్ళు చెప్తాను, పిలుస్తాను పేరు. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఇది రికార్డింగ్ ఉంటుందండి మీరు ఇప్పుడు చెప్పిన క్లాస్? ఉంటుందండి, ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది, యూట్యూబ్ లో పెడతామండి. ఎస్, ఓకే, ధన్యవాదాలు. మీరు ఇప్పుడు నోట్స్ ఇచ్చారు కదా, పాయింట్స్ చెప్పారు కదా, అవన్నీ మళ్ళీ కావాలంటే కొన్ని మిస్ అయ్యాను రాసుకోవడం. అవి మళ్ళీ కావాలి అంటే ఎట్లా వస్తుంది? ఇంతేనండి, రికార్డింగ్ ఒకటి ఉంటుంది, పీడిఎఫ్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ధన్యవాదాలు. ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాము, ఆ వెబ్సైట్ లో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు మొత్తం సామాగ్రి ఏది మిస్ కాకుండా నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ధన్యవాదాలు. నమస్తే అండి. మాకు మినిమం ఇది మట్టుకే నాలెడ్జ్ మట్టుకే ఉంది. అంటే జస్ట్ ప్రవేశ ఎగ్జామ్ ఇప్పుడు మొన్న రాశాను నేను. అంటే ఆ మాత్రం నాలెడ్జ్ సరిపోతుందా మీతో కోపప్ చేయడానికి? ఇంకా కష్టమవుతుందా? నెక్స్ట్ మేము పరిచయ కూడా చేసుకున్నాము, రిజిస్టర్ చేసుకున్నాం, పరిచయ కూడా రాయాలి. సో అంటే అది ఇది బాగా డిఫరెంట్ అవుతుందా, లేకపోతే రెండు మేము చేయగలమా అనేది ఒకటి మాట్లాడుతా. 2 విషయాలండి. నేను రిపీట్ బాగా చేస్తాను, పాత స్టూడెంట్స్ చెప్పింది మళ్ళీ చెప్తాను. మీకు కావాల్సిన బేస్ కూడా నేను అన్ని దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. పరిచయ సిలబస్ అవి నేను చూశాను. మీకు డెఫినెట్ గా ఈ కోర్స్ దానికోసం పనికి వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మీకు విషయం దొరుకుతుంది, సందేహం లేదు. ధన్యవాదాలు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి.
అంటే ఇప్పుడు ఈ రామశబ్దాలు ఇలాంటివి తిజంతాలు కృదంతాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తారా అండి, లేకపోతే అవన్నీ వచ్చేసి ఉండాలా? కొంత తెలిసి ఉంటే మంచిది, లేకపోతే ఒకసారి చూపించి చెప్తాను నేను. ప్రవేశ స్టాండర్డ్ మాకు ఉంది, అది మీకు సరిపోతుందా ఈ దీనిలో రావటానికి? అదే చెప్తున్నాను కదా, కొంత రిపిటేషన్ తో ముందుకు వెళ్తాం కాబట్టి పూర్తిగా సరిపోకపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది నేను అనేది. ధాతు అర్థం రావు మేడం. ఏంటండి? ధాతు అర్థాలు చెప్పారు కదండి ఇందాక, రావు మేడం. ఓకే ఓకే, పర్వాలేదమ్మా, రిపీట్ చేస్తున్నా. అయితే మనం కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టుకుందాము. ఓకే, పెట్టుకొని బేస్ అయ్యాకే ముందుకు వెళ్దాం, సరేనా? ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ రేపు ఇంకొక క్లాస్ ఉంటుంది, సండే క్లాస్ ఒకటి ఉంటుంది, పోనీ అందులో రావడానికి ప్రయత్నం చేయండి. మీకు కనుక టైం వీలు కాకపోతే పొద్దున 12:15 నుంచి 1:15 దాకా సండే రోజు. ఓకే, అది కనుక మీకు వీలు కాకపోతే మీరు రికార్డింగ్ అన్నా వినండి కనీసం. అదైతే మరీ బిగినర్స్ కి చెప్తున్నాను నేను, కాబట్టి మీకు ఇంకా అందులో ఇంకా కావాల్సిన సామగ్రి మీకు డెఫినెట్ గా దొరికిపోతుంది. అది ఒకసారి లింక్ పంపిస్తారా? అది అట్లాగే సండే క్లాస్. నమస్తే మహోదయ. నమస్తే. ఇప్పుడు మీరు ఇస్తున్న శిక్షణ ఒక ఇది సంస్కృతం గురించి తెలుసుకొని దాంట్లో భాష నేర్చుకోవడానిక, ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగపడే విధంగా దేనికి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు మీరు? నేను ఎగ్జామ్ కి సంబంధించి నేను శిక్షణ ఇవ్వట్లేదమ్మా, నేను భాషకి సంబంధించిన శిక్షణ ఇస్తున్నాను. కేవలం భాష చెప్తున్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పరిచయ సంబంధించినవి టచ్ అవుతాయి తప్పించి అవి రెగ్యులర్ క్లాసులుగా ఉండవు. ఎందుకంటే నేను ఆ పుస్తకాలు తీసి వాటి సిలబస్ చెప్తే కదా మీకు వాళ్ళ గ్రేడేషన్ ప్రకారం నేను చెప్తే, వాళ్ళ గ్రేడేషన్ వేరుంటుంది, ఈ గ్రేడింగ్ వేరుంటుంది. అంటే ఇక్కడ మనం కవర్ చేసుకునే అంశాల స్థాయి వేరుంటుంది. అంటే దాన్ని ఏమంటారు, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ఒక క్రమం ఉంటుంది చూడండి. అది మనది వాళ్ళది భిన్నంగా ఉంటుంది. కాకపోతే చివరిగా పూర్తి అయ్యేసరికి వాళ్ళది మంది అంతా కవర్ అయిపోతుంది అనమాట. అందరికీ సంస్కృతమే కదా అట్లా. మహోదయ మరి మేము అంటే ఇది సంస్కృతంలోనే శిక్షణ ఉంటుందా ఇంకా రానుపోయే అంటే భాషణం తెలుగులోనే అండి, తెలుగులోనే వివరిస్తున్నాను నేను. సంస్కృతం ఏమి సంస్కృతంలో చెప్పట్లేదు నేను. ధన్యవాదాలు. ఇంకెవరన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. క్లాస్ చేద్దాము. ఇక్కడ మన బ్లాగ్స్ అవన్నీ ఉన్నాయి, ఇందులో ఒకసారి చూడండి. యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కొంత సామాగ్రి పెట్టాను, ఎక్కువ కాదు. స్తోత్రాలు నేర్చుకోవడానికి ఉచ్చారణ కోసం నేను ప్రయత్నించి చేసినవన్నీ దాంట్లో పెట్టాను. నేను ఇంతకు ముందు వాట్సాప్ లో పని చేస్తే ఒకళ్ళు సలహా ఇచ్చారు, అన్ని వాట్సాప్ లో వెళ్ళిపోతాయి, మీరు ఒక నిమిషం స్టాప్ షేర్ చేసినట్టు. సో వాళ్ళు అన్ని సలహా ఇచ్చారు నాకు. ఒకటి మా సంస్కృత తమ్ముడు ఒక అబ్బాయి, అక్క అన్ని పెడుతున్నాను కానీ వాట్సాప్ లో ఎగిరిపోతాయి, ఎవరికి మళ్ళీ చేయడానికి ఉండదు, రీవిజిట్ చేయడానికంటే సరే బ్లాగ్ చేసి పెట్టడం అలవాటు చేస్తున్నాను. నా బ్లాగ్ మొత్తం ఒక ఐడి ఇచ్చేసాను, మీకు ఏవి నచ్చితే ఒకసారి చూసుకోండి. కొన్ని సంస్కృతంలో ఉన్నాయి, కొన్ని తెలుగులో ఉన్నాయి, కొన్ని మామూలు ఆర్టికల్స్ ఉన్నాయి, అన్ని రకాలు నేను ఏం చేస్తే అందులో పెడుతూ ఉంటాను. కాబట్టి హిందీలో కూడా కొన్ని ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఒకసారి వినండి. ఏదైనా ఎక్కువగా స్తోత్రాలు, పాటలు, పిల్లల కోసం కొన్ని పాటలు రాసి చేసే ప్రయత్నం చేశాను. అవి భాష నేర్చుకునే ఉపయోగం కూడా పడే విధంగా టాపిక్స్ ఎంచుకొని చేస్తూ ఉంటాను. కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి, మీకు ఏమైనా ఉపయోగిస్తే చూసుకోండి. అది ఇప్పుడు ఫేస్బుక్ లో కొత్తగా తీసాను స్వర్వాణి ప్రకాశ అనేది. కొత్తగా అందులో ప్రస్తుతం ఏం లేవు, కానీ ఈ క్లాసులు అందులో లింక్స్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఒక ఫేస్బుక్ పేజ్ తయారు చేశాము. సో దాంట్లో కూడా పెడుతూ ఉంటాను, మీరు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. చూస్తూ ఉంటే మీకు ఏమైనా అప్డేట్స్ వస్తాయి కూడా తెలుస్తూ ఉంటాయి. నా సాయశక్తిగా పెడతానమ్మా. ఇంకేమైనా మిస్ అయినా మీరు నాకు సూచించవచ్చు. ప్రైవేట్ గా మీకు ఏమైనా కావాలన్నా నేను డ్రైవ్ లింక్స్ ఇచ్చి మీకు హెల్ప్ చేస్తాను. అయ్యో నా దగ్గర అవి లేవు, అవన్నీ నాకు తెలియదు అంటే మీకు వాట్సాప్ ఓపెన్ చేసుకోవటం వచ్చు. అంతవరకు వస్తే మీకు వాట్సాప్ లో నాకు ఒక్క మెసేజ్ పంపించండి, మీకు ఏ క్లాస్ లింక్ ఏవి కావాలన్నా కూడా నేను షేర్ చేస్తాను. ఇవన్నీ నాకు తెలియని టెక్నాలజీ అని మీరు ఏం భయపడక్కర్లేదు. ఏదన్నా మీరు నాతో వివరంగా చెప్పచ్చు, మీ సందేహాలను అడగచ్చు. క్లాస్ లో అడగలేకపోతే నాకు విడిగా పంపించండి, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చేయండి. వాయిస్ మెసేజ్ లో స్పష్టంగా అడగండి, టెక్స్ట్ కంటే కూడా వాయిస్ చేస్తే నేను సంతోషపడతాను, ఎందుకంటే క్లియర్ గా ఉంటుంది, అభివ్యక్తి విషయం తెలుస్తుంది. కాబట్టి మీరు నన్ను అన్ని విధాలుగా యూ కెన్
యూజ్ మీ, నాకు ఏ రకమైన అభ్యంతరము లేదు, సంస్కృతానికి సంబంధించి 24/7 నేను అవైలబుల్ ఉండటానికే ఇష్టపడతాను. ఓకే, నా శక్తి ఉన్నంత వరకు మీ సందేహాలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను, నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తాను. ఓకే, అట్లాగే మీరు కూడా చక్కగా మీరు పార్టిసిపేట్ చేసి యాక్టివ్ గా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, మహోదయ, స్వర్వాణి అంటే స్వరవాణియా లేకపోతే స్వర్వాణి? స్వర్గవాచకమైన పదం అమర క్వశ్చన్ లో వస్తుంది కదా, స్వర్ అనే స్వర్గవాచక పదము. సో దానికి సంబంధించిన వాణి దేవత. స్వరవాణి, స్వర్ అంటే స్వర. అలా స్వర్వాణి ప్రకాష్ అనేది మా గురువు గారి పేరు, అందులో భాగం అన్నమాట. సో సంస్కృత, ద లైట్ ఆఫ్ సంస్కృత్ అన్న అర్థంలో పెట్టుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం. ఉంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాः. ధన్యవాదాः. ధన్యవాదాः మహోదయ.